నమస్కారం. నాగదోషం పరిహారం ప్రత్యక్ష ప్రసారానికి స్వాగతం. నాగుల పంచమి సర్పదేవతలను ఆరాధించే పర్వదినం. మన పెద్దవాళ్ళు ఏర్పాటు చేసిన సాంప్రదాయాన్ని మనం అనుసరించి పర్వదినంగా జరుపుకుంటున్నాం. భయపెట్టే సర్పాలను సైతం దేవతలుగా భావించి ఆరాధించే సనాతన ధర్మం మనదే. నాగదేవత ఆరాధన వల్ల ఎలాంటి దోషాలైనా తొలగిపోతాయని చెప్పి జ్యోతిష శాస్త్రం చెప్తోంది. ఈ నేపథ్యంలో నాగుల పంచమి విశిష్టత ఏమిటి, అలాగే దోషాలకు పరిహారాలు ఏమిటి, ఇలాంటి అంశాలకు సంబంధించి పూర్తి వివరాలు ఈనాటి కార్యక్రమంలో తెలియజేసేందుకు మనతో పాటు ప్రముఖ జ్యోతిష్యులు అలాగే ఆధ్యాత్మికవేత్తలు ఉన్నారు. వాళ్ళని పరిచయం చేసుకొని కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ముందుగా డాక్టర్ శంకర్ మంచి గారు, ప్రముఖ జ్యోతిష్కులు. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. అలాగే ప్రముఖ ఆధ్యాత్మికవేత్త స్వర్ణ శర్మ గారు. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. అలాగే ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ అనంతలక్ష్మి గారు. నమస్తే అమ్మ. నమస్తే తల్లి. అయితే శంకర్ మంచి గారు, ముందుగా మీ నుంచి ప్రారంభించినట్లయితే నాగదోషాలు పరిహారాల గురించి మాట్లాడుకునే ముందుగా అసలు నాగుల పంచమి విశిష్టత ఏమిటి, ఈ పండగలో ఉన్నటువంటి అంతరార్థం ఏంటి, దీని గురించి తెలియజేయండి. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రావణ శుక్ల పంచమి నాగపూజ అని మనకి ధర్మశాస్త్ర గ్రంథాలు తెలియజేస్తున్నాయి. అంటే నిర్ణయ సింధువు, ధర్మ సింధువు, హేమాద్రి ఇత్యాది గ్రంథాలు తెలియజేస్తున్నాయి. ఏం చెబుతున్నాయ్యా అంటే, శ్రావణే మాసి పంచమ్యాం శుక్లపక్షే నరాధిప ద్వారస్యోభయతో లేఖ్య గోమయేన విషోల్బణాహ అని చెప్పింది. తర్వాత ఏం చెబుతోంది, పూజయేత్ విధివద్వీర దధి దూర్వాంకురై కుశై గంధ పుష్పోపహారైశ్చ బ్రాహ్మణానాంచ తర్పణై ఏ యస్యాం పూజయంతీహ నాగాన్ భక్తి పురస్సరాః నతేషాం సర్వతో వీర భయం భవతి కుత్రచిత్ ఇతి అని చెప్పింది. అంటే శ్రావణ శుక్ల పంచమి నాడు ద్వారానికి, అంటే మన సింహద్వారం, ఇంటి యొక్క సింహద్వారం ఏదైతే ఉంటుందో ఆ సింహద్వారానికి ఇటుపక్క అటుపక్క, అంటే రెండు వైపులా పేడతో అలికి దానిపైన సర్పాకారంలో పడగ విప్పిన సర్పాలుగా అక్కడ చిత్రీకరించాలి ఆ గోమయంతోనే. ఏం చెప్పాడు శాస్త్రంలో అక్కడ, ద్వారస్య ఉభయతః లేఖ్య గోమయేన విషోల్బణాహ అన్నాడు. అంటే విషసర్పముల్ని చిత్రించండి. చిత్రించిన తర్వాత ఏం చేయాలి అంటే, దధి దూర్వాంకురై కుశై, పెరుగు చేత, దూర్వాంకురముల చేత అంటే గరిక పూసల చేత, తర్వాత కుశై ఈ అంటే దర్భ చేత, గంధపుష్ప ఉపహారైశ్చ గంధపుష్పములతో హారములతో చక్కగా అక్కడ అర్చన చేయండి. దీనికి ఇక్కడ నాగపంచమి వ్రత విధానం అని ఒక వ్రతకల్పం ఉంది. ఆ విధంగా చేసేవాళ్ళు దాన్ని పూర్తిగా అక్కడ నవనాగ విధానంతో పూజ చేయటం అనేది ఒక పద్ధతి ఉంది. త్రయోదశ నాగ విధానంతో చేసేటటువంటి విధానం ఒకటి ఉంది. ఇలా చేసుకున్నట్లయితే వాళ్ళకి మంచి జరుగుతుంది అని శాస్త్రంలో చెప్పారు. అయితే ఈ నాగపంచమి యొక్క విశిష్టత అసలు ఎలా మొదలైంది ఏంటంటే, ఇక్కడ జనమేజయ మహారాజు గారు సర్పయాగాన్ని తలపెట్టి చేస్తున్నప్పుడు ఆ మంత్రాహుతులకి ప్రభావితులై సర్పాలన్నీ కూడా వచ్చి అగ్నికి ఆహుతైపోతున్నాయి. అప్పుడు నాగదేవతలందరూ కూడా ఆస్తిక మహామునిని ప్రార్థించారు, అయ్యా అసలు నిశ్శేషం అయిపోతుంది కాబట్టి మీరు రక్షించండి అంటే, ఆయన ఆ సర్పయాగం చేస్తున్నటువంటి ఆ యజ్ఞప్రదేశ స్థలానికి వెళ్ళి తన యొక్క విద్య చేత, తనకున్నటువంటి యొక్క వాక్చాతుర్యం చేత ఆ జనమేజయ మహారాజు గారిని మెప్పించారు. మెప్పిస్తే ఆయన చాలా సంతోషపడ్డాడు. చాలా చక్కగా మాట్లాడుతున్నారు, మీరు జ్ఞాన తపోనిధులు, మీకు నేను మంచి వరం ఇస్తాను, ఏం కావాలో కోరుకోండి అన్నారు. ఏం లేదయ్యా, ఈ సర్పయాగాన్ని ఆపండి అన్నారు. ఆయన వరం ఇచ్చారు కాబట్టి ఆ వరానికి కట్టుబడి ఆ సర్పయాగాన్ని విరమించారు. ఆ సర్పయాగాన్ని ఆపడం ద్వారా ఈ నాగజాతంతా కూడా ఉద్ధరించబడింది. ఆ సర్పయాగాన్ని ఆపిన రోజు ఇదిగో రేపటి రోజు నాగశుద్ధ పంచమి, నాగపంచమి దాని పేరు, నాగపంచమి అనమాట. అంటే ఆ రోజున మళ్ళీ వీళ్ళందరికీ కూడా శక్తి వచ్చింది. అప్పుడు దేవతలంతా కూడా ఆనందించారనమాట. ఈ నాగపంచమి నాడు మనం ఏం చేయాలి అంటే, ప్రధానంగా రేపటి రోజున ఈ 13 మంది ఈ సర్పాలు, అంటే అనేక అనంతమైనటువంటి సర్పాలు ఉన్నాయి, ఆ సర్పజాతులన్నిటికీ కూడా
13 పేర్లు పెట్టారు. తర్వాత నవనాగ స్తోత్రం. ఎవరైతే ఈ నవనాగ స్తోత్రం చదువుతారో లేదంటే రేపటి రోజున ఈ త్రయోదశ నామ స్తోత్రాన్ని వింటారో వాళ్ళందరికీ కూడా పుణ్యం వస్తుంది. అదేంటది? ధ్యానం అనంతం వాసుకిం శేషం పద్మకంబలకం తథా తథా కర్కోటకన్నాగం భుజంగాశ్వతరౌ తథా ధృతరాష్ట్రం శంఖపాలం కాళీయం తక్షకం తథా పింగళంచ మహానాగం సపత్నీకాన్ ప్రపూజయేత్ బ్రహ్మాండాధారభూతంచ భువనాంతరవాసినం ఫణయుక్తమహం ధ్యాయే నాగరాజం హరిప్రియం. శ్రీనాగరాజేభ్యో నమః ధ్యాయామి. ఈ విధంగా ధ్యానం చేసి సంతానార్థులు లేదా నాగదోషంతో బాధపడుతున్న వాళ్ళు, వివాహం కాకుండా ఇబ్బంది పడుతున్నటువంటి నూతన వివాహానికి రెడీగా ఉన్నటువంటి వధూవరులు వీళ్ళందరూ కూడా ఈ స్తోత్రం చదివినా లేదా ఈ నవనాగ స్తోత్రం అని చాలా విశేషమైంది, ఫలశ్రుతితో ఉన్నటువంటి స్తోత్రం. రేపటి రోజునే ఈ స్తోత్రాన్ని చేశారు దేవతలందరూ కూడా. అనంతం వాసుకిం శేషం పద్మనాభంచ కంబలం శంఖపాలం ధృతరాష్ట్రం తక్షకం కాళియం తథా ఏతాని నవనామాని నాగానాంచ మహాత్మనాం సాయంకాలే పఠేన్నిత్యం ప్రాతఃకాలే విశేషతః సంతానం ప్రాప్యతే నూనం సంతానస్య చ రక్షకాః సర్వబాధా వినిర్ముక్తః సర్వత్ర విజయీ భవేత్. సర్పదర్శనకాలే వా పూజాకాలే చ యః పఠేత్ తస్య విషభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. సర్పాన్ని దర్శిస్తే అది దోషము. సర్పదర్శనమే దోషంగా చెబుతోంది. దేవాలయంలో విగ్రహ రూపంలో సర్పాలని దర్శించి నమస్కరించి పూజించడం చాలా విశేషం. సహజంగా జీవసర్పాన్ని కనుక దర్శిస్తే ఇదిగో ఈ నవనాగ స్తోత్రం అన్న చెప్పుకోవాలి, లేదా ఓం శ్రీ నాగరాజాయ నమః అని అనుకోవాలి. అలాగే ఈ నాగ గాయత్రీలు ఉన్నాయి. మరొక సందర్భంలో ఇప్పుడే ఇంకోసారి వీళ్ళు మాట్లాడిన తర్వాత, పెద్దవాళ్ళు మాట్లాడిన తర్వాత వాటి గురించి మనం చెప్పుకుంటూ ముందుకు సాగుదాం. తప్పకుండానండి. స్వర్ణ శర్మ గారు, మరి రేపు నాగుల పంచమి జరుపుకోబోతున్నారు అందరూ, మరి దాని విశిష్టత గురించి మీరేం చెప్తారు? తప్పకుండా అమ్మ. వాగర్ధ వివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తగే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరౌ. రేపు శ్రావణమాస శుద్ధ పంచమి కాబట్టి చాలామంది మన పూర్వీకుల నుంచి వచ్చినటువంటి ఆచారం, సర్పాలు కూడా మనకి దైవస్వరూపంగా మనం పూజిస్తూ వస్తున్నాం. పూర్వకాలంలో వీళ్ళు అడవులకు వెళ్ళి ఆ కర్రలు అంటే కట్టెలు కొట్టుకుని అవి సమిధలుగా తెచ్చుకొని యజ్ఞయాగాలు చేసుకోవడం కానీ, లేదంటే వాడి యొక్క అమ్ముకుని వాళ్ళ యొక్క జీవనాధారం చేయడం, లేదా వ్యవసాయం చేయడం, అనేక రంగాల వారు కూడా ఇలాగా చేస్తూ ఉండేటువంటి. అప్పట్లో అడవులు ఉండేవి. అప్పట్లో ఈ సర్పాలు అంటే పుట్టలు దగ్గర నుంచి వచ్చేటువంటి సర్పాల వల్ల వాళ్ళకి భయం కలిగి ఆ సర్పాలని దైవంగా పూజించేటువంటి వారు. అధిష్టాన దేవత ఎవరు? నాగదేవత. ఆ నాగేంద్రుడిగా భావించి ఈ సర్పాలని పూజించేటువంటి వారు. ఏమని? ఎటువంటి కీడు మాకు తలపెట్టకుండా నన్ను, మా కుటుంబాన్ని, అలాగే మా సంతతిని కాపాడమని పూజిస్తూ వచ్చేవారు. అటువంటి విశేషమైనటువంటి నాగదేవతను ఎవరైతే అధిష్టానంగా పూజిస్తారో వారికి సకల దోషాలు పరిహారం అవడమే కాకుండా సకల శుభాలు కూడా కలుగుతాయి. ఎటువంటి శుభాలు అంటే వివాహం కాని వారికి వివాహం, సంతానం కాని వారికి సంతానం, అలాగే కార్యసాధన. ఎవరైనా కార్యసాధన చేసేటప్పుడు కాలసర్ప దోషాల వల్ల వారికి ఆటంకాలు ఏర్పడేటువంటి అవకాశాలు ఉంటాయి జాతకరీత్యా. అటువంటి దోషాలు కూడా పోయి వారికి శుభ ఫలితాలు కలుగుతూ ఉంటాయి. కాబట్టి అందుకోసమనే రేపు శ్రావణమాసంగా విశేషమైనటువంటి పర్వదినాన ఆ కాలసర్పదోష నివారణ కోసం దేవాలయాల్లో ఉన్నటువంటి సర్ప ప్రతిమలకి విశేషంగా పంచామృతాలతో అభిషేకం చేస్తుంటారు. కనీసం ఒక చిన్న గ్లాసుడు ఆవు పాలైనా పోసి దండం పెట్టుకుంటూ ఉంటారు. ఆయన శిరస్సు పైన అభిషేకం చేసిన తర్వాత ఆయనకి చక్కగా శుద్ధోదక స్నానం నీళ్ళతో శుభ్రంగా కడిగి పసుపు రాసి, ఆడవాళ్ళు చక్కగా పసుపు రాసి బొట్లు పెట్టి చక్కగా ఆ నాగదేవతని పూజిస్తూ ఉంటారు. ఆవు నెయ్యితో దీపారాధన చేసుకోవాలి. చక్కగా
ఆ నాగదేవతకి ఇష్టమైనటువంటి నైవేద్యాలు పరమన్నం, అలాగే నువ్వులు బెల్లం కలిపినటువంటి చిమ్మిలి, అటువంటి నైవేద్యాన్ని పెడితే చాలా ఆయనకి ప్రీతికరం అన్నమాట. ఆయన ప్రసిద్ధిగా వస్తాడు. కాబట్టి ఈ విధంగా రేపు ఉదయాన చేసేటువంటి విశిష్టమైనటువంటి పూజ వల్ల వారందరికీ కూడా శుభ ఫలితాలు కలుగుతూ ఉంటాయి. అందుకోసమే ఈ శ్రావణ పంచమి నాడు విశేషంగా సర్పాలని ఆరాధనగా చేసుకుంటూ ఉంటారు. అది కారణం. అమ్మ, మీ మాటల్లో నాగపంచమి విశిష్టత గురించి తెలియచేయండి. శ్రావణ శుద్ధ పంచమిని నాగపంచమిగా చెప్పుకుంటూ ఉంటాం. ఇప్పుడే ఎందుకు చేస్తారు? పౌరాణికమైనటువంటి విశేషం చెప్పారు. అప్పుడు సర్పయాగాన్ని ఆస్తిక మహర్షి వచ్చి ఆపడం, నాగులు మిగిలినటువంటి వాళ్ళందరూ బ్రతకడం, అప్పటి వరకే చాలా నాగజాతి నశించటం కూడా జరిగింది. ఇదంతా జరిగింది గనక దానికోసమని. ఇక మన పండుగలు ఏవి చూసినా పురాణాల్లో వీటికి సంబంధించినటువంటి ప్రతీకాత్మకంగా ఉండే విశేషాలు కొన్ని ఉండగా మనకి సామాజికంగా ఉండేవి కూడా చాలా ఉన్నాయి. అలాగే జ్యోతిష్శాస్త్రపరంగా ఉండే అన్వయాలు ఉన్నాయి, అవి మనకి శంకరమంచి వారు చెప్తారు. అలాగే ఆధ్యాత్మికమైనటువంటి మన ఔన్నత్యానికి సహకరించేవి కొన్ని ఉన్నాయి. భౌతికమైన మన ఆరోగ్యానికి తోడ్పడేటటువంటివి, వీటన్నింటినీ కలిపి మనం ఒక పండుగగా చేసుకోవడం అనేది మన సనాతన భారతీయ సంప్రదాయంలో ఒక అంతర్భాగంగా మనకు కనపడుతుంది. అట్లాంటి దాంట్లో ఇప్పుడు ఎందుకు చేస్తారంటే, ఇప్పుడే స్వర్ణశర్మ గారు చెప్పారు, పొలాలకు పెడతారు, ఆ తరువాత కట్టెలు కొట్టుకోవడానికి ఎడతారు, అడవులకు ఎడతారు. వీటన్ని చోట్ల కూడా మనకి సర్పాలు కనపడతాయి. వానలు పడేటప్పటికి పొలాల్లో పనులకు వెళ్ళగానే అప్పటి వరకు నెరియల్లో ఎక్కడో దాక్కున్నటువంటి పాములు బయటికి రావడం, ఆ తర్వాత ఈ పొలానికి పనులకు వెళ్ళేటటువంటి వాళ్ళు భయపడి వాటిని చంపడం. అసలు అవి చంపుతారని మనిషి కనపడడానికే వాటికి ఇష్టం ఉండదు. మనకి ఎంత పనికిరాదో సర్ప దర్శనం, వాటికి కూడా మానవుల దర్శనం అంత ఇష్టం ఉండదు. కనపడంగానే వీలైతే తల దించుకుని వెళ్ళిపోతాయి. మంచి జాతికి చెందినటువంటి నాగజాతికి చెందినటువంటి సర్పాలు, మామూలు సర్పాలైతే కాటేసే ప్రయత్నం చేస్తాయి. కనుక అందువల్ల వాటిని కూడా మనం ఏమీ చెయ్యకూడదు. పర్యావరణానికి అవి కూడా కావాలి. ఎందుకంటే ఎలుకలని మనం అధిగమించాలి అంటే మనం ఎలుకలను తట్టుకోవడం చాలా కష్టం. పాములే ఆ పని చేయగలవు మనకి. అందుకని పొలాలలో పంటలన్నింటినీ ఎలుకలు కొట్టేయకుండా ఉండాలి అంటే, మొదళ్ళు కొట్టేస్తాయి, ఉండాలి అంటే పాములు అవసరం ఉంది. మీరు పొలం పనులు చేస్తున్నారు, సరిగ్గా వానలు పడుతున్నాయి, పుట్టల్లోంచి పాములు బయటకు వస్తాయి, నీళ్లల్లో ఉండలేవు, అవి తడిలో చాలా కష్టం, వాటికి నేల మీద పాకాలి కదా, ఇబ్బందిగా ఉంటుంది. కనపడితే వాటిని గౌరవించండి అని చెప్పి, అలా గౌరవించడానికి కారణంగా ఈ సర్పాలలో ఉండేటటువంటి జాతులలో ఒక్కొక్క జాతికి సంబంధించినటువంటి ఒక్కొక్క నామాన్ని తీసుకున్నారు. మనం మామూలుగా అంటాం సర్పాలు పాములు అంటే ఒకటే అని అనుకుంటాం. మనకే సర్పాలు నాగులు తేడా ఉన్నాయి. అంతేకాకుండా మీరు రెప్టీలియా అని చెప్పబడేటటువంటి సర్పశాస్త్రాన్ని చూసినట్టయితే ఎన్ని రకాలైనటువంటి పాముల్లో జాతులు ఉన్నాయో వీటన్నిటి వివరాలు మనకి సర్పశాస్త్రంలో ఉన్నాయి. అంతకన్నా ఎక్కువ వివరాలు ఉన్నాయి. వీటన్నింటికి ఒక్కొక్క దాళ్ళకి ఒక్కొక్క ప్రతినిధిగా వీటి పేర్లు, మనం ఇవాళ తలుచుకున్న పేర్లన్నీ ఆ ఒక్కొక్కటి ఒక్కొక్క జాతికి ప్రతినిధి. వీళ్ళందరినీ తలుచుకుని మిమ్మల్ని మేమేం చెయ్యము, మీరు మమ్మల్ని రక్షించండి అని అడుగుతాం. ఇలా అడిగితే నిజంగా మనం అడిగితే ఊరుకుంటాయా అండి? వాటికి ఏమీ మనం అడగగానే మన భాష వాటికి అర్థమవుతుందా? కానీ అర్థమవుతుంది. ఎందుకు అంటే సర్పాలకి మనిషి యొక్క భావాలు వాటి యొక్క మెదడు మీద ప్రతిఫలిస్తాయి. వాటికి మెదడు అద్దంలాగా ఉంటుందే తప్ప మెదడులో మనకు ఉండేటటువంటి కణాలు అవేమీ ఉండవు. అంటే ఒక్కొక్క జంతువుకు ఒక్కొక్కలా ఉంటుంది కనుక అది అద్దంలా ఉంటుందేమో, గ్లాస్ కాదు మిర్రర్, తేడా ఉంది. అద్దంలాగా ఉంటుందేమో, మనం దాని దగ్గర నిలబడి ఇది మనని కాటేస్తుందేమో అని మన మనసులో భావన ఉంటే వీడు నన్ను చంపేస్తాడేమో అని దానికి ట్రాన్స్లేట్ అవుతుంది. మనం దానికి నమస్కారం చేస్తే అది కూడా మనకి నమస్కారం చేసి పక్కకి వెళ్తుంది. అంటే ఉత్తమ జాతికి చెందినటువంటి సర్పాలు మాత్రమే.
బురద కొయ్యలు, కట్ల పరుగులు ఇట్లాంటివి కాదు. అంచేత అందువల్ల ఆ ఉత్తమ జాతికి చెందినటువంటి సర్పాలని మనం కాపాడుకోవడం కోసం, ఎందుకంటే అనేక రకాలుగా పాముల్ని చంపేసేవాళ్ళు ఉన్నారమ్మా. ఒకటి భయపడి చంపేవాళ్ళు అయితే వాటిపైన చర్మం కోసం, వాటి విషం కోసం పాముల్ని చంపేటటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకని వాటి నుండి వాటిని రక్షించటానికి ఇప్పుడు భయంతోనో కోపంతోనో జనమేజయుడు చేసినటువంటి పనిలాగా చేసేటటువంటిది కాకపోయినా, స్వార్థంతో చేసే ఉన్నా వీటన్నింటి నుంచి దూరంగా ఉండడానికి ఒకరోజు వాటిని పూజించుకోవాలి. ఏ రోజు బాగుంటుంది? వాటిని రక్షించిన రోజు ఏదైతే అది బాగుంటుంది. వాటికి రక్షణ ఎప్పుడు కలిగింది? శ్రావణ శుద్ధ పంచమి నాడు కలిగింది. కనుక ఆ రోజుని పాములను రక్షించే దినంగా మనం ఏర్పాటు చేసుకోవాలి అని ఇవాళ మనం పర్యావరణ దినోత్సవాలని అవని ఇవని ఎన్నో పెట్టుకుంటున్నాం. పర్యావరణంలో సమతౌల్యత కావాలి అంటే సర్పాలని కూడా మనం దేవతలుగా భావించి వాటికి తగిన స్థానాన్ని ఇచ్చి వాటిని మనం అవి చక్కగా ఉండేట్టు చూసినప్పుడు మాత్రమే పర్యావరణం బాగుంటుంది. అందుకని ఆ పౌరాణిక మనకి పురాణాల్లో వాటికి సంబంధించిన ప్రత్యేకమైనటువంటి రక్షించబడిన రోజు ఏదైతే ఉందో దాన్ని సర్పాలని పూజించే రోజుగా మనకి చెప్పడం జరిగిందమ్మా. ఇది ఇందులో ఉన్నటువంటి విషయం. చక్కగా చెప్పారమ్మా. అయితే శంకరమంచి గారు మీరు చెప్పండి, నాగదోషాలు అంటే ఏమిటి? నాగదోషం అన్నా కాలసర్పదోషం అన్నా ఈ రెండు ఒకటేనా? మంచి ప్రశ్న అమ్మా. రెండు వేరు వేరు, రెండు ఒకటి కాదు. దానికే ఇంకొక ఇది కూడా కలుపుదాం. దోషము యోగము అంటే సర్పదోషము, కాలసర్ప దోషము, కాలసర్ప యోగము. యోగమన్నా దోషమన్నా రెండు ఒకటేనా, రెండు కాదా? ఇది కూడా ఒక ప్రశ్న. వరుసగా చూద్దాము. సర్పదోషము వేరు, కాలసర్పదోషము వేరు. ఇది కొద్దిగా దీర్ఘమైన ప్రశ్న అయినా చక్కగా చెప్తాను సంక్షిప్తంగా. ఈ కాలసర్పదోషము అంటే శాస్త్రం ఏం చెప్పిందంటే, అగ్రే రాహు అధఃకేతు మధ్యే సప్తగ్రహో యది కాలసర్పాఖ్యయోగోయం నృపాణం సమరం ధ్రువం అని ఒక శ్లోకం చెప్పింది ఒక గ్రంథం. సంహితా గ్రంథాల్లో ఉంది ఇది. మరో శ్లోకం ఏంటి? ఇదే అగ్రే కేతురథో రాహు గర్భస్థే గ్రహసప్తకే అపసవ్యకాల సర్పాఖ్యం నృపాణం సమరం భవేత్. మూడో శ్లోకం ఏంటి? అగ్రే రాహు అధఃకేతు సర్వే మధ్య గతా గ్రహాః యోగం కాల సర్పాఖ్యం నృపసస్య వినాశనం. అంటే రాహువుకి కేతువుకి మధ్యలో ఒక భాగంలో, అంటే 12 రాసుల్లో ఇప్పుడు 1వ రాశిలో రాహు ఉండి, అగ్రే రాహు అధఃకేతు, కింద 7వ రాశిలో కనుక కేతు ఉండి, ఈ వరుస క్రమంలో అంటే ఇటు కుడివైపు కనుక మేష నుండి వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య వరకు కనుక గ్రహాలుంటే దాన్ని కాలసర్పదోషం అంటారు. లేదా ఇటు కేతువు నుండి మీనం వరకు, అంటే తుల నుండి మీనం వరకు ఇటు గ్రహాలున్నా అది కూడా కాలసర్పమే. దీన్ని కాలసర్పదోషము అంటారు. దీనివల్ల ఏమవుతుంది అంటే రాజా రాష్ట్ర వినాశనం అని చెప్పారు, అలాగే యుద్ధం సమరం భవేత్ అని చెప్పారు, సస్యనాశనం అని కూడా చెప్పారు. ఇది దేనికి? ఇది వ్యవస్థాగతంగా ఉన్నటువంటి అందరికీ కలిపి సామూహికంగా వచ్చేటటువంటి ఫలితాల్లో చెప్పారు. తర్వాత ఈ కాలసర్ప యోగము, కాలసర్ప దోషము రెండిటికి సమానమే, ఏమీ తేడా లేదు. యోగం అన్నా చాలామంది ఏమనుకుంటారంటే యోగం అంటే గొప్పదని, దోషం అంటే చెడ్డదని. ఎందుకంటే శాస్త్రంలో ధనయోగాలు చెప్పి వెంటనే దరిద్ర యోగాలు చెబుతారు. ఆ దరిద్రానికి కూడా దరిద్ర దోషాలని చెప్పరు, దరిద్రానికి కూడా దరిద్ర యోగము. ఇప్పుడు అర్జునుడు ఏడ్చాడు అక్కడ భగవద్గీతలో, దాన్ని కూడా అర్జున దోషం అని చెప్పలే, అర్జున విషాద యోగం అనే చెప్పారు. అంటే యోగ శబ్దం అనంగానే మంచిదని, దోష శబ్దం అనంగానే చెడ్డదనే భావనలో అందరూ ఉంటారు. ఇక్కడ ఆ యోగంలో చెప్పబడేటటువంటి అంశాన్ని ఆధారం చేసుకొని శుభాశుభములు అనేవి, సుకృత దుష్కృతములు అనేవి ఉంటాయి. కాలసర్పం అనేది యోగం అనే శబ్దం వాడినా, దోషం అనే శబ్దం వాడినా అది దోషమే, అందులో ఎటువంటి శుభము లేదు. అంటే అది సంస్థాగతంగా, వ్యవస్థాగతంగా చెప్పేది. ఇక వ్యక్తిగతంగా చెప్పేటప్పుడు దాన్ని సర్పదోషము అంటారు, అంటే నాగదోషము అని అంటారు. నాగదోషం అంటే అర్థం ఏంటంటే
రాహు కానీ కేతువు కానీ జన్మస్థానంలో కానీ సప్తమ స్థానంలో కానీ పంచమ స్థానంలో కానీ ఉన్నట్లయితే దాని పేరు నాగ దోషము. అలాగే ఈ గ్రహణ గ్రహాలు, ఇవి రాహుకేతులు అంటే గ్రహణ గ్రహాలు, ఇవి వచ్చి ఈ గ్రహణాలకి మూలమైనటువంటి సూర్య చంద్రులతో కనుక కలిస్తే, ఒక గ్రహంతో కలిసిన రాహుకేతువులతో సూర్యుడి యొక్క సంయోగం ఉన్నా, కేవలం చంద్ర సంయోగం ఉన్నా, లేదు రెండూ కలిసినా అది దోషం. రాహుతో కలిస్తే ఎక్కువ దోషం ఉంటుంది, కేతువుతో కలిస్తే తక్కువ దోషం ఉంటుంది, కొంచెం తక్కువ. కానీ దోషంలో మాత్రం ఇంచుమించు రెండు విషాలే, విష పదార్థాలే. ఇది సర్పానికి, కాలసర్ప దోషానికి, అలాగే సర్పదోషానికి, నాగదోషానికి. అందుకని ఇక్కడ సర్పదోషం అనం, నాగదోషం ఉన్నది జాతకంలో. నాగదోషం ఉంటే ఏమవుతుందంటే మానసిక దుర్బలత్వం వస్తుంది వ్యక్తులకి. అంటే వాళ్ళు చేయాల్సిన పనుల్లో ఎక్కువగా చంచలత్వానికి గురవుతారు, మూడ్ స్వింగ్స్ మారిపోతూ ఉంటాయి, చేద్దామనుకుంటారు చేయలేరు. ఈ విధంగా సర్పదోషము, సర్ప యోగము రెండు పేర్లతో ఉన్నది. అయితే చాలామంది ఇప్పుడు ఈ వ్యక్తుల మీద కూడా ప్రయోగాలు చేసినప్పుడు కాలసర్పదోషం కూడా వ్యక్తులపైన ప్రభావం చూపుతోంది. అయితే కాలసర్పదోషం ఎక్కడుంటే మంచిది, ఎక్కడుంటే మంచిది కాదు, ఇది తెలుసుకోవాలి. ఈ సర్పదోషం ఎక్కడుంటే మంచిదంటే ఈ రాహుగ్రహం ఉచ్చులో ఉన్న, కేతుగ్రహం ఉచ్చులో ఉన్న మంచిది. తర్వాత వాటి సొంత నక్షత్రాలు ఉన్నాయి, రాహు నక్షత్రాలు అంటే ఆర్ద్ర, స్వాతి, శతభిషం, వాటిల్లో ఈ నక్షత్రాలు ఉన్నా మంచిది. అలా కేతు నక్షత్రాలు అశ్విని, మఖమూల, ఈ నక్షత్రాల్లో ఉన్నా మంచిది. తర్వాత అసలు సర్ప నక్షత్రమే ఒక నక్షత్రం ఉంది 27 నక్షత్రాల్లో, దాని పేరే ఆశ్లేష, ఆ సమంతాత్ శ్లేష, చాలా పొడవైనటువంటి నక్షత్రం అది. అది పాము ఆకారంలో ఉంటుంది, దాని పేరు ఆశ్లేష అంటారు. సాధారణ భాషలో ఆశ్లేష అంటారు. అక్కడ ఆశ్లేష నక్షత్రం అనేది సర్ప నక్షత్రం. ఆ సర్ప నక్షత్రంలో ఉన్న దోషం ఉండదు. అంటే అందరూ భయపడద్దు, తెలుసుకోండి విజ్ఞానం. భక్తి టీవీ ద్వారాగా ఈ పండగని ఉద్దేశించి మనం ఇక్కడ చర్చిస్తున్న అంశాలు ఏంటంటే భక్తుల్లో ఉన్నటువంటి అపోహలు తొలగించడం, మూఢనమ్మకాలు తొలగించడం, శాస్త్రీయతను మనం అర్థం చేసుకోవటం. కాబట్టి ఇది. తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ప్రతీకగా ఉన్న గ్రహం కుజగ్రహం. కుజ నక్షత్రాలు ఉన్నాయి, మృగశిర, చిత్తా, ధనిష్ట, చాలా శ్రేష్టమైనటువంటి నక్షత్రాలు. ఆ నక్షత్రాల్లో ఈ యొక్క దోషాలున్నా, కాలసర్పాలున్నా అది మనకి బాధించదు. ఉచ్చులో ఉన్నా బాధించదు, స్వక్షేత్రాల్లో ఉన్నా బాధించదు, మూల త్రికోణాల్లో ఉన్నా కూడా బాధించదు. ఆ మూల త్రికోణాలు అంటే ఏంటి, ఆ ఉచ్చు అంటే ఏంటి, స్వక్షేత్రాలు అంటే ఏంటి అనేది మళ్ళీ ఇంకోసారి మనం ఇదే రౌండ్లో మనం తెలుసుకుందాము. తర్వాత మనకి ఈ సర్ప గాయత్రి కూడా చివరిలో మనం తెలుసుకుందాం. అమ్మ మీరు చెప్పండి, నాగ ప్రతిమలు అలాగే పాము పుట్టలను మనం ఆరాధిస్తూ ఉంటాం కదా, ఈ సాంప్రదాయం వెనుకున్నటువంటి అంతరార్థం ఏంటి? నిజానికమ్మా తెలుగు వాళ్ళు నాగజాతికి చెందిన వాళ్ళు అని చెప్తారు. అందుకని సర్పారాధన మనకి ప్రాచీన కాలం నుంచి ఉంది. ఈ నాగజాతికి చెందిన కథ కూడా మనకి శాలివాహనుడు దేవతా సర్పం యొక్క అనుగ్రహం వల్ల 1 సంవత్సరం 1 రోజు ఉన్నటువంటి బాలికకి పుట్టినటువంటి వాడు శాలివాహనుడని, వారి తాలూకు వంశం మనం సంతతి గనక నాగజాతి అని ఇది చరిత్రకారులు చెప్పేటటువంటి మాట. ఇది ఏదైనా సర్పాలను ఆరాధించటం మనకి చాలా కాలంగా ఉంది. ఎందుకు అంటే పైగా మీరు దేవాలయాల్లో సర్పాల విగ్రహాలు అన్నారు. ఈ సర్పాల విగ్రహాలు దేవాలయాల్లో ప్రతిష్టాపించినవి ఎలా ఉంటాయమ్మా? జంట నాగులు ఉంటాయి, ఒకటిగా ఎక్కడా ఉండదు. ఈ జంట నాగుల ఆరాధన దేనికి అంటే మన శరీరంలో ఉన్నటువంటి కుండలిని శక్తికి సంకేతంగా చెప్తాం మనం. ఇడ పింగళ మధ్యలో ఉన్న సుషుమ్న కనపడదు గనక ఇడ పింగళ రెండింటికీను సంకేతంగా జంట నాగులు 3 చోట్ల మెలివేసుకున్నట్టు ఉంటాయి. ఎక్కువ కాదు, తక్కువ కాదు. నిజానికి వెన్నుపూసను ఏమంటాం తెలుగులో మనం? వెన్ను పాము అంటాం. సర్పాకృతిలోనే ఉంటుంది. చక్కగా తోక మీద లేచి నిలబడ్డటువంటి పెద్ద పడగ కలిగిన సర్పంలాగా ఉంటుంది, మూలాధారం నుంచి కపాలం దాకా మనం లెక్క తీసుకున్నట్టయితే. దీన్ని ఆశ్రయించుకునే కుండలిని మనలో ఉంటుంది. మూలాధారంలో 3.5 చుట్టలు చుట్టుకుని ఉంటుంది కుండలిని.
ఆ కుండలిని ఊర్ధ్వముఖంగా ప్రయాణం చేయడానికి 2 మార్గాల్లో వెడుతూ ఉంటే 2 ఎలా ఉంటాయంటే, ఇది ఇడ ఎడమ పక్కన పింగళ ఇలా ఉంటే ఈ రెండింటికి కూడా నాళాల్లాగా ఉంటే మధ్యలో ఉన్నదానికి ఉండదు. దీని ఈ అంచు దీని ఈ అంచు దీనికి ప్రవాహానికి పనికొస్తుంది, అందువల్ల అది కనపడదు. అలా ఉండేటటువంటి దానికి సంకేతంగా మనలో ఉన్న కుండలిని శక్తిని పూజించి ఆరాధించడానికి సంకేతంగా జంట నాగులను మనం దేవాలయాల్లో స్థాపించుకుని పూజించుకుంటూ ఉంటామమ్మా. ప్రతి దానికి సమన్వయం ఒకటి చేస్తారు మన వాళ్ళు. మనకు కూడా జడ వేసుకునే పద్ధతి ఉంది. జడ ఎలా వేస్తారు? 3 పాయలు తీస్తారు. కానీ జడ ఎట్లా వేశారో తెలియనటువంటి వాళ్ళకి ఏం కనపడతాయమ్మా? 2 కనపడతాయి. ఈ మధ్యలో ఉండేటటువంటి సుషుమ్న కనపడదు, ఆ రెండింటి మధ్య. దీన్ని సంకేతంగా ఏం చేస్తారు? తలలో పూర్వకాలం అలంకారాలు చేసుకునేటప్పుడు ఎడం వైపున చంద్రుడు, కుడివైపున సూర్యుడు పెట్టుకునేవాళ్ళు. ఇప్పటికీ నృత్యం చేసేటటువంటి వాళ్ళు పెట్టుకుంటారు. 2 ఒకలా ఉండవు. ఇటువైపు సూర్యుడు ఉంటుంది, ఇటు పక్క చంద్రుడు ఉంటుంది, మధ్యలో నాగరం పెట్టుకుంటారు. నాగరం కూడా ఇలా 5 తలల పాము ఇలా ఉన్నట్టే పెడతారు. ఇదంతా కూడా మనలో ఉన్నటువంటి కుండలిని శక్తిని గుర్తించటానికి సంకేతాలుగా చెప్పుకుంటూ ఇదంతా ఎవరు గుర్తుపడతారు? అందుకని దేవాలయంలో బయట 2 జంట నాగుల్ని పెట్టి ఆరాధించేటటువంటి సంప్రదాయం ఉందమ్మా. అది దీనికి వెనకాల మన నాగజాత అవడం ఒకటి, సర్పాలను ఆరాధించటం ఒకటి. సర్పారాధనలో చాలా సాంకేతికమైనటువంటి ప్రతీకాత్మకమైనటువంటి అంశాలు ఉన్నాయి, కానీ మనకు మామూలుగా కనపడేది మాత్రం ఇంతవరకు. స్వర్ణ శర్మ గారు, మీరు చెప్పండి. చాలామందికి కళలో పావులు కనిపిస్తూ ఉంటాయి, సర్పాలు కనిపిస్తూ ఉంటాయి. అయితే ప్రతి ఒక్కరికి ఒక సందేహం ఉంటుంది, అది శుభ సూచకమా లేదంటే ఏమైనా శకునమా అని భయపడుతూ ఉంటారు కదా, మీరేం చెప్తారు? అవునమ్మా, చాలామందికి ఈ సర్పాలు కనిపిస్తున్నాయి, అది దోషమా లేదా శుభ ఫలితమా అని అడుగుతూ ఉంటారు చాలామంది. అయితే దీంట్లో కూడా సర్పం ఏ విధంగా కనిపించింది అనేది కూడా మనం గమనించాలి. కొంతమందికి పుట్టలుగా కదులుతున్నట్టుగా కనిపిస్తుంది, కొంతమందికి ఆ పాము వెంటాడుతున్నట్టుగా, అంటే తన వైపుకి వస్తున్నట్టుగా పాకుతున్నట్టుగా కనిపిస్తుంది. కొంతమందికి సర్పం ఇలాగా పడగ ఎప్పి ఆడుతున్నట్టుగా కనిపిస్తుంది. ఇలాగ వాటి వృత్తాంతం గురించి మనకి స్వప్నదర్శిని అనేటువంటి ఒక పుస్తకం ఉంది. దాంట్లో సంకేతాలుగా మనకి సర్పం గురించి వివరణ ఇచ్చారు. అలాగే ఈ సర్పం వెంటబడుతోంది అంటే కనుక వీళ్ళకి సంబంధించినటువంటి నాగదోషాలు ఉన్నాయని అర్థం. అలాగే సర్పం పడగెత్తి ఆడుతోంది అంటే కనుక వాళ్ళకి అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంది, అంటే ఏదైనా కోరిక మేరకు వాళ్ళు ఏదైనా మొక్కినట్లయితే ఆ సర్పం గుర్తు చేస్తున్నట్టుగా సూచనలు అన్నమాట. కొంతమంది నాకు సంతానం కలిగితే నీకు బలానా ఇస్తాను, లేదా నాగప్రతిష్ఠ చేస్తాను, లేదన్నా బలానా సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రాలకి వస్తాను అని కొంతమంది మొక్కుతూ ఉంటారు. సంతానం గురించి కావచ్చు, వివాహం గురించి కావచ్చు. అలాగా వాటి యొక్క కోరికలు నెరవేర్చుకోవడం కోసం మనం ఏవైతే మొక్కులు మొక్కామో దేవతలకి, అవి వాళ్ళు తీర్చుకోవడం కోసం మనకి స్వప్నంలో కనిపిస్తూ ఉంటాయి. కొంతమంది అదే పనిగా సర్పాలనే చూస్తూ ఉంటారు యూట్యూబుల్లో. కొంతమంది ఏమో దాని గురించి ఎక్కువ అవగాహన పెంచుకోవడం కోసం వినడం లేదంటే చదవడం చేస్తూ ఉంటారు. వాళ్ళకు కూడా వాటి మీద ఎక్కువ ధ్యాస పెట్టడం వల్ల కూడా అటువంటి స్వప్న దర్శనంగా కనిపిస్తూ ఉంటాయి. కాకపోతే ఇక్కడ స్వప్నంలో సుబ్రహ్మణ్య స్వామి కనిపించడం, అది కూడా మణితో కనిపిస్తే ఇంకా విశిష్టం అన్నమాట. ధనలాభం కలుగుతోంది, అకస్మిత ధనలాభం కలిగేటువంటి శుభసూచనలు కనిపిస్తాయి. అలాగే వాళ్ళకి ఇంకా శుభ ఫలితాలు ఎక్కువగా ఉండే అవకాశాలు కూడా ఉంటాయి. చాలా అరుదుగా కనిపిస్తుంది అది మణి మెరుస్తున్నట్టుగా, పడగ మీద మణి మెరుస్తున్నట్టుగా కనిపించినట్లయితే చాలా విశేషమమ్మా. ఇవి సర్ప సంబంధించినటువంటి స్వప్న దర్శనం. శంకరమంచి గారు, ఇందాక మాటల్లో మీరు అన్నారు రాహుకేతువుల యొక్క స్వక్షేత్రాలు తెలియజేస్తారని. దాంతోపాటు ఈ సర్పదోషాలు అనేవి జాతకంలో ఎలా గుర్తించాలంటారు? చాలా మంచి ప్రశ్న అమ్మా. ప్రధానంగా సర్పదోషాలకి సంకేతంగా చంద్రుడి యొక్క పాతలైనటువంటి రాహుకేతువుల్ని సంకేతంగా చూపిస్తాం. చంద్రపాత అంటే చంద్రుడి యొక్క నీడ అని అర్థం. గ్రహము తన కక్షలో ముందుకు వెళుతూ ఉంటే వెనక ఆ యొక్క అపసవ్య దిశలో చంద్రుడి యొక్క నీడ తిరుగుతూ ఉంటుంది. మనం కూడా ముందుకు పోతుంటే మన నీడ వెనక్కి వెళ్తూ ఉంటుంది, చాలా పెద్దగా వెళుతూ ఉంటుంది. ఆ
పడే కాంతిని బట్టి, కాంతిని ఆధారం చేసుకొని చంద్రుడి యొక్క పాతలు, పాత అనే శబ్దం, ఆ పాత అనే శబ్దం నుంచే పాతకం అనే పదం వచ్చింది. పాతకం అంటే పాపం. అంటే చంద్రుడి యొక్క నీడ చూడరాదు అన్నారు. ఏదైనా సరే, అందుకనే రాజుగారు వెళ్ళేటప్పుడు వెనకాల పరదా కడతారు ఆయనకి, గుడ్డ వెనక. అంటే ఆయన నీడ తొక్కకూడదు, నీడ ఎవరు చూడకూడదు. అందుకని ఆయన వెళ్తుంటే వెనకాల పరదా వస్తూ ఉంటుంది. అట్లా అన్నమాట. అట్లాగే ఇక్కడ కూడా ఈ ఛాయాగ్రహాలు అంటే నీడగ్రహాలు ఏవైతే ఉన్నాయో ఈ రాహుకేతువులు అనే పేరుతో ఉన్నాయి. ఇది ప్రధానంగా చంద్రుడికి సంబంధించినవి. చంద్రుడు మంచి ఫలితాన్ని ప్రసాదించే సందర్భంలో చంద్రుడికి సంబంధించినటువంటి మానసిక దోషాలని ఈ రాహుకేతులు ప్రసాదిస్తూ ఉంటారు. ఈ రాహుకేతులు ఇవ్వటం అనేది దోషం. మీరు అడిగింది అదే కదా ప్రశ్న. ఈ రాహుకేతుల్ని జాతకంలో అంటే సర్పదోషాలని జాతకంలో ఎలా గమనించాలి? చాలా సున్నితంగా గమనించడం. లగ్నంలో రాహు ఉన్నారు, వాళ్ళు అలా 2 కాళ్ళ మీద నిలబడరు, కొంచెం ఒక కాలు మీదుగా బెండై నిలబడుతూ ఉంటారు. అలాగే వాళ్ళ ఆలోచనల్లో, మాటల్లో చంచలత్వం ప్రదర్శన అవుతూ ఉంటుంది. మనస్సులో ఒకటి ఉంటుంది, లోపల ఒకటి ఉంటుంది. మాట్లాడుతూ ఎక్కడో చూస్తూ ఉంటారు, ఏవో చేస్తుంటారు. చాలా ఏదో ఒక చెరువులో కనుక చిన్న రాయేస్తే అది ఎలా ఎగితే అలజడి వస్తుందో అలజడికి గురవుతూ ఉంటారు లగ్నంలో ఉన్నప్పుడు. వాళ్ళని వాళ్ళు విశ్వసించలేరు. తల్లిదండ్రులు చెప్పినా ఇంకెవరు చెప్పినా కూడా వాళ్ళకి విశ్వాసం ఉండదు. ఇది ఇలా గుర్తించాలి. తర్వాత వాక్స్థానంలో ఉన్నాడు అనుకోండి, ఇక్కడ జన్మభే దేహనాశాయ అన్నాడు. ఇది ఏం లేదు, సింపుల్గా చెబుతా, అందరూ చదువుకున్నట్టుగా. రాహు అష్టోత్తరం, కేతు అష్టోత్తరం కనుక చదివితే ఎక్కడుంటే దేన్ని నాశనం చేస్తారో అన్నిటా నాశనం అని వస్తుంది. ఆ 12 రాసుల్లో ఏ నాశనాలు ఏ విధంగా ఉన్నాయో చెబుతారు అక్కడ. చతుర్థే మాతృనాశాయ నమః, నవమే పితృనాశాయ నమః అంటూ ఆయనకి అష్టోత్తరం చేస్తారనమాట. అంటే ఆ అష్టోత్తరంలో ఇవి ఉన్నాయి అన్నమాట. కనుక అష్టోత్తరాలు కనుక నవగ్రహ స్తోత్రాలు చదివితే గ్రహ స్వభావాలు, అవి ఇచ్చే ఫలితాలు అవన్నీ తెలుస్తాయి. ద్వితీయంలో ఉన్నప్పుడు మాట ఆకర్షణీయంగా ఉంటుంది, ప్రధానంగా రాహువు. తర్వాత బాగుందా లేదా అనేది మళ్ళీ చెబుతాను ఇప్పుడు. తృతీయంలో ఉన్నప్పుడు ఉపచయ స్థానం చాలా మంచి చేస్తాడు నాగదోషంలో. ఇందాక చెప్పుకున్నాం 3, 6, 10, 11 ఉపజయ స్థానాలు. చతుర్థంలో ఉన్నప్పుడు తల్లిని బాధిస్తూ ఉంటారు, తల్లికి ఇబ్బంది కలిగిస్తుంటారు. చిన్నపిల్లలైతే ఊరికే తల్లికి ఆ విసుగు తెప్పిస్తూ ఉంటారు. సరిగ్గా పాలు తాగరు, సరిగ్గా నిద్రపోరు, ఆట ఆడుకోరు. తల్లి ఎప్పుడు వెంట ఉండాలి వాళ్ళకి నాగదోషం ఉన్నప్పుడు. తర్వాత పంచమంలో ఉన్నప్పుడు పిల్లలతో సమస్యలు. షష్ఠంలో ఉన్నప్పుడు శత్రువులపై విజయం. 3, 6 మూడో రాశిలో ఉంటేనేమో విక్రమస్థానగతే ఫణి. ఈ పాము కనుక అక్కడ ఉంటే మనకి విజయం లభిస్తుంది, మంచి సక్రమమైన మార్గంలో ముందుకెళ్తారు. 6వ స్థానంలో ఉంటే ఏమవుతుంది? శత్రువులపై విజయం. 7లో ఉంటే సంసార సంబంధమైన, వివాహ జీవిత సంబంధమైన విషయాల్లో గొడవలు వస్తూ ఉంటాయి. వివాహ జీవితంలో సుఖం ఉండదు, ఏకాంత జీవితంలో సుఖం ఉండదు, ప్రజా పరిపాలనలో ప్రజలతో మాట్లాడేటప్పుడు సుఖం ఉండదు. అష్టమంలో ఉన్నప్పుడు మృత్యుదోషము, మృత్యు భయము, తొందరగా దెబ్బలు తగలటం లాంటివి ఉంటూ ఉంటాయి. వాళ్ళని వాళ్ళే తక్కువ చేసుకొని హింసించుకుంటూ ఉంటారు. నవమే పితృనాశనం. 9లో ఉంటే తండ్రితో గొడవలు పడుతుంటారు. తండ్రితో గొడవలు అంటే ఆస్తి రకంగా పడవచ్చు, తర్వాత ఈ మాట వినకపోవడంలో పడవచ్చు, అలాగే ఆయన ఆరోగ్య విషయాల్లో పట్టించుకోకపోవడం ఇలాంటివి. దశమంలో ఉన్నారనుకోండి, వృత్తిలో నైపుణ్యము, యజ్ఞయాగాది ఫలములు ఇచ్చే యోగాలు ఉన్నాయి. దశమస్థానగతే రాహుకేతు. వాళ్ళు కనుక అక్కడ ఉంటే, ఎందుకని? ఉపచయ స్థానం కదా. అదే కదా మనకి గ్రహణంలో కూడా చెప్పేది. ఉపచయం 3, 6, 10, 11 కర్మస్థానగతం కనుక ఉన్నట్టయితే పూర్వజన్మ పాపాలనే పోతాయి. ఇందాక మీరు ఒక ప్రశ్న అడిగారు, ఈ కళలు అనేది. ఈ కళలు దర్శనం అసలు పాములనే చూడకూడదుట. పొరపాటును చూస్తే ధనం పెట్టాలి. వాడిని కొట్టడం సంగతి దేవుడు ఎరుగు. నువ్వు పామును చూసావు కాబట్టి నువ్వు అది ధనం పెట్టాలి. ధనం అందుకని ఇందాక చెప్పారు కదా, స్వప్న దర్శన సందర్భే స్వప్న అది సర్పదర్శనం అప్పుడు ధనం పెట్టాలి. స్వప్నంలో పాము కనపడ్డా వెంటనే లేచి కాస్త ఆ నవనాగ స్తోత్రం చదువుకొని, స్వాపకాలయ పఠ్యనిత్యం చెప్పారుగా, చదువుకొని ఆ పాట కాళ్ళు కడుక్కొని కాసిన మంచినీళ్ళు తాగి దండం పెట్టుకొని ఏదైనా పడుకోవాలి. అలా చేయాలి. ఇలా చెప్పారనమాట. సర్ప దర్శనమే దేవాలయాల్లో పూజ రూపంలో, విగ్రహ రూపంలో ఉన్నటువంటి సర్పాలని దర్శించడం ఒకటి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు ధ్యానం చేసేటప్పుడు, తపస్సు చేసేటప్పుడు ఆయన సర్పరూపంలో ఉంటారు.
ఎందుకు అసలు ఈ సుబ్రహ్మణ్య స్వామికి సర్పానికి అక్కడ లింకు? పెద్దగళ్ళేపల్లిని ఉంది, మనకు మోపిదేవని ఉంది. అక్కడికి వెళ్ళి ఆయన కదలీవనం అని దానికి పేరు స్కాంద పురాణంలో. అక్కడ కూర్చొని ఆ అరటి చెట్ల మధ్యలో ఆయన తపస్సు చేస్తున్నారట, ఏదో వరసిద్ధి కోసం చేస్తుంటే ఆయన ఎలా కనపడుతున్నారు? తెల్లని శ్వేత సర్పంలాగా అనేక పణులతో 6 పణులతో ఆయన అక్కడ బుసలు కొడుతూ ఉన్నారనమాట. అలా కనపడ్డారు ఆయన. తర్వాత మోపిదేవులో కూడా అదే. కాబట్టి ఈ విధంగా ఆ సమన్వయం కూడా చెబుతున్నా. అలాగా తర్వాత ఏకాదశిలో ఉంటే సర్వలాభం. ఎందుకంటే 3, 6, 10, 11. 12లో కనుక ఉంటే వైరాగ్య స్థితి. అలాగే వృధా వ్యయములు. ఇది అంటే ఈ 3, 6, 10, 11 కాకుండా ఎక్కడ ఉన్నా కూడా ఆయా భావాలకు సంబంధించిన వ్యసనాల బారిన పడతారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. 2లో ఉంటే డబ్బులు పోగొట్టుకునేదానికి వ్యసనం. ఈ విధంగా 7లో ఉంటే స్త్రీ సంబంధమైన, జన్మంలో ఉంటే ఇంకా ఈ తాగుడు ఈ వగైరా మొదలైన ధూమపానం ఇదంతా రాహుదే. ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా పోవాలంటే ఏం చెప్పారు? రాహోశ్చ వృషభం కేతుర్వృశ్చికం తుంగ సంజ్ఞకం. రాహు వృషభంలో ఉంటే ఈ దోషాలు మొత్తం తీసేస్తాడు. కేతువు వృశ్చికంలో ఉంటే దోషాలు మొత్తం పోతాయి. ఉచ్చ కదా, మంచి ఫలితాలు ఇస్తారు. ఎందుకు? వృషభంలో చంద్రుడు ఉచ్చ కాబట్టి ఆ చంద్రుడికి ప్రతీకగా రాహు కూడా అక్కడే ఉచ్చ. తర్వాత చెబుతున్నారు మూల త్రికోణం కర్కటంచ. కర్కాటక రాశి ఎవరికి? చంద్రుడికి స్వక్షేత్రం. ఇదిగో ఈయనకు మూల త్రికోణం అయింది రాహుకి, అంటే ఆయన ప్రతినిధి అన్నమాట. ఇంకా చెప్పారు యుగ్మచాపం తథైవచ. కేతువుకి 2 రాశులు ఇచ్చారండి. కిత్యతే అనేనైతే కేతు. కేతు అంటే వైరాగ్యాన్ని కల్పించేటటువంటి జ్ఞానప్రదాత అయినటువంటి గ్రహం. కేతు ఏం చేస్తున్నాడు? యుగ్మచాపం. యుగ్మం అంటే మిథునం, చాపం అంటే ధనుస్సు. ఈ 2 రాశులు ఇచ్చారు. తర్వాత చెప్పారు కన్యా చ స్వగృహం ప్రోక్తం మీనంచ స్వగృహం స్మృతం తద్దాయే బహు సౌఖ్యంచ ధనధాన్యాది సంపదాం. ఏం చెబుతున్నారు? కన్యాచ స్వగృహం ఏంటి? కన్యాగృహం శుక్ర శనీచ మిత్రవు. శుక్రుడు శని కనుక రాహుతో ఉంటే మంత్రశక్తి బాగా ఉంటుందిట. అంటే శనివత్ రాహు కుజువత్ కేతు. శని ఏవిస్తాడో ఆ శనిచ్చే కష్టాలని రాహు ఇస్తాడు. శుక్రుడు మంత్రశాస్త్రంలో ఏ విధమైనటువంటి యజ్ఞ సంబంధమైనటువంటి ఆ శక్తిని ఇస్తాడో రాహు అటువంటి ఫలితాలను ఇస్తారు. శుక్ర శనీచ మిత్రవు ఇలా చెప్పుకొచ్చారు. తర్వాత కన్యాగృహం. కన్యా అంటే కన్యారాశి రాహుకి ఇది. ఆ తర్వాత ఆకర్షణ రాహు అంటే. తర్వాత మీనంచ స్వగృహం స్మృతం. కేతువుకి మీనం. ఈ స్థానాల్లో కనుక మన జాతకాల్లో ఉంటే మూల త్రికోణాలు ఏం చెప్పుకున్నాము? రాహుకి కర్కాటకం, కేతువుకి యుగ్మచాపములు అంటే మిథునము, ధనుస్సు. ఇక్కడ ఉన్న మనకి దోషం పోతుంది. అంటే ఎవరూ భయపడాల్సిన పని లేదు. నాగదోషం అంటే ఏందో అదే మానసిక దోషము. వాటికి పూజలు పనిచేయవండి. ఇది చాలామంది తెలియదు. ధూపం అగరబత్తులు వేసి మనం నిమ్మకాయ పిండితే అన్న ఫలితం వస్తుందంటే రాదు. యాటిట్యూడ్, మనిషి యొక్క మానసిక శక్తి మారాలి అంటే, అలవాట్లు మారాలి అంటే వాళ్లకున్నటువంటి సమస్యల్ని తక్కువ చేయాలి. దానికోసం తల్లిదండ్రులకి పాదాలకు నమస్కారం చేయాలి. నేను అలా చేసే అవకాశం లేదండి, నేను దూరంగా ఉన్నానంటే నాగపంచమి నాడు తప్పనిసరిగా దైవారాధన చేయాలి. పుట్ట దగ్గరికి వెళ్ళి నమస్కారం చేయాలి. లేదా ఆ తల్లిగారో తండ్రిగారో వెళ్ళి అక్కడ పూజ చేసి తెచ్చినటువంటి ఆ పుట్టమన్నుని కర్ణాలకు ధరించాలి, బొట్టుగా ధరించాలి. అందులో మన పేరు చెప్పి గోత్రం చెప్పి పాలు పోయాలి. అలా కనుక చేసినట్లయితే జాతకంలో ఉన్నటువంటి మానసిక రుగ్మతలు, మనిషి అంటేనే మానసిక స్థితి, మనోబలం లేకపోతే మనోబుద్ధి ప్రసాదంచ మాతృచింతాచ చంద్రమాహ. చంద్రుడికి సంబంధించిన దోషములన్నీ కూడా సూర్యుడికి సంబంధించిన ఆత్మ ప్రభావ శక్తిశ్చ పితృచింతారవే ఫలం. ఇవన్నీ కూడా ఈ రాహుకేతుల రూపంలో వస్తాయి. రాహు అంటే దురాశ, కేతు అంటే నిరాశ. దురాశ అంటే అంతా నాకే కావాలి, నిరాశ అంటే నేనేమీ చేయలేను, అందరితో కంపేర్ చేసుకోవటం, నేను చదవలేను అనుకోవటం, మనం ఒకటి చదువుతుంటే మనసు ఎక్కడ ఉండటం. ఇలాంటి రుగ్మతలన్నీ పోవటానికి పెద్దలందరూ మనకి అనేక మంది నాగజాతికి సంబంధించినటువంటి వాళ్ళందరినీ కూడా మనకి అవకాశం కల్పించారు. అందులో ప్రధానంగా ఎలా ధ్యానం చేయాలి అనేది ఒకటి చెప్పుకొని ముందుకెళ్దాం. అగస్త్యం మాధవంచైవ ముచికుందం మహామునిం శఫల్గమాస్తికంచైవ పంచైతాని స్మరేన్నిసి. ఇది చదవాలట నాగధ్యాన స్తోత్రంలో. జరత్కారో జరత్కార్యో ఆస్తికః పన్నమేవచ
ఆస్తికः సత్యసంధూమాం పన్నగేభ్యో హి రక్షతు పన్నగేభ్యో హి రక్షత్యో నమః సర్పసర్పాయ విద్మహే మహాసర్పాయ ధీమహి తన్నో సర్ప ప్రచోదయాత్. సర్పగాయత్రి అంటారు వీటిని. నవకులాయ విద్మహే విషదంతాయ ధీమహి విషదంష్ట్రాయ ధీమహి తన్నో సర్ప ప్రచోదయాత్. సర్పరాజాయ విద్మహే. ఈ మంత్రం చాలా విశేషమైనదండి. సంతానం కలగని వాళ్ళకి భక్తి శ్రద్ధ పురస్సరంగా ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని చదివి ఆ పుట్టమందుని ధరించి ఇలా ఉదర భాగానికి గర్భస్థానంలో కనుక రాస్తే వాళ్ళకి గర్భోత్పత్తి కలుగుతుందట. గర్భ విచ్ఛిత్తి దోషాలన్నీ పోతాయి, సంతానం నిలుస్తుంది, పుట్టిన పిల్లలకి మేధోశక్తి పెరుగుతుంది, వాళ్ళు ఎంతో ప్రయోజకులు అవుతారు. అదేంటది? సర్పసర్పాయ విద్మహే సహస్రఫణాయ ధీమహి తన్నో నాగరాజ ప్రచోదయాత్. ఇదొక మంత్రం. భుజంగేశాయ విద్మహే సర్పరాజాయ ధీమహి తన్నో నాగ ప్రచోదయాత్. దీని తర్వాత వీటన్నిటికంటే గొప్పది బాప్కా బాబ్ అంటారు కదా, అది ఏంటయ్యా అంటే ఇది షణ్ముఖ గాయత్రి అన్నారు. 6 ముఖములతో ఉంటారు ఆయన. 6 షణ్ముఖ స్తోత్రము. ఇక నవనాగ ఇంద్రుడు చేసింది కూడా ఉంది, సమయం ఉంటే దాన్ని చెప్పుకుందాం తర్వాత. తత్పురుషాయ విద్మహే మహాసేనాయ ధీమహి తన్న షణ్ముఖ ప్రచోదయాత్. ఈ విధమైనటువంటి ఈ నాగదేవత సంబంధమైన మంత్ర విభాగంలో ముఖ్యంగా మనము నమో అస్తు సర్పేభ్యో ఏకే చ పృథివీమనో ఏ అంతరిక్షే ఏ దివితేభ్య సర్పేభ్యో నమః మొదలైన మంత్రాలనే ఉన్నాయి. మనకి ఋగ్వేదాంతర్గతంగా సర్పసూక్తం కూడా ఉంది. మనం ఇదే కార్యక్రమంలో గతంలో ఆ సర్పసూక్తాన్ని కూడా చదివి ఉన్నాం. మనం భక్తి టీవీ వారి దాంట్లో దాన్ని మనం చూడొచ్చు. రేపటి రోజున ప్రధానంగా సర్పగాయత్రిని మీరు వింటూ ఇది చేయండి. విద్య రాని వాళ్ళకి, పిల్లలకి ఈ సర్పగాయత్రిని ఒకసారి అనిపించి ఆ పుట్ట దగ్గర ఉన్నటువంటి ఆ పుట్ట మన్ను తీసుకొని మొత్తం ఎక్కువగా పెళ్ళలు తీసుకొచ్చేసి ఆ పాములు బయటకు వచ్చేట్టుగా చేసి ప్రమాదాల స్థితికి తీసుకెళ్లకుండా కొద్దిగా తీసుకొని ఆ చెదల నోటిలోంచి వచ్చినటువంటి యొక్క ఏదైతే ద్రవం ఉన్నదో అది చాలా గట్టిది. అంటే వాన కురిసినా కూడా ఆ పుట్ట కరగదనమాట. దాని నుంచి ఈ కాలంలో వానాకాలంలో పాలు అంటే దధి క్షీరము ఇవన్నీ కూడా అక్కడ పాలు ప్రధానంగా దానికి మీద వేయటం ద్వారా వచ్చినటువంటి ఆ మట్టి అక్కడి నుంచి వచ్చిన ఆఘ్రాణము దాన్ని తీసుకొని బొట్టు పెట్టుకోవడం, ఎక్కువగా పసుపు కుంకాలేసి వాటికి భయాలు కలిగించి చేతబడి పూజల్లాగా చేయకుండా భక్తి శ్రద్ధలతో చక్కగా ఇంట్లో వాళ్ళ పేర్లని చెప్పండి అమ్మా. విజయదశమి నాడు ఎలాగైతే మనం కాగితం మీద రాసి అక్కడ శమీ వృక్షం దగ్గర పెడతామో మన పేరు గోత్రము చెప్పి చేస్తే దంపతుల మధ్యలో దోషాలు పోతాయి. సంతానం కలగటంలో చాలామంది పెళ్ళైన తర్వాత కొన్నాళ్ళు ఆపుకొని తర్వాత పిల్లలకి అంటాం అనుకుంటారు. అది మీ గొప్పతనంతో ఆపుకోవడం కాదు. నాగదోషం ఉంటే ఆగిపోతుంది అక్కడ. ఇప్పుడే వదిలే పిల్లలు అంటారు. ఆ ధ్యాస వచ్చిందో చూడు నీకు ఎక్కడో 1, 5, 9లో నాగదోషం ఉంటుంది. జాతకం ఉందా లేదా అంటే సింపుల్గా చెప్పచ్చు. చంద్రుడు రాహు కలిశారా అందులోంచి ఆ నాగదోషం వస్తూ ఉంటుంది. అవి బయటకు రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా నాగుల చవితి, నాగ పంచమి, అలాగే సుబ్రహ్మణ్య షష్ఠి ఇలాంటి సందర్భాలు కార్తీక మాసంలో వస్తుంది నాగుల చవితి. అలాగే ఇప్పుడు రేపొచ్చే దానికి ప్రత్యేకత ఉన్నది. ఎందుకంటే నాగజాతి మొత్తాన్ని కూడా ఆస్తిక మహాముని రక్షించడం ద్వారా, అంటే నాగజాతికి ఆయన మేనలుడు, జరత్కారు యొక్క కుమారుడు కాబట్టి ఆయన ఈ యొక్క నాగజాతిని అందరినీ కూడా ఉద్ధరించారు. కాబట్టి రేపు ఎవరైతే చేస్తారో వారికి విశేషంగా అధికమైన ఫలితాలు ఉంటాయి. అంటే బంపర్ ఆఫర్ అన్నమాట. రేపు దండం పెట్టుకుంటే పుణ్యం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళని కాపాడినప్పుడు వాళ్ళంతా అమ్మయ్య అని ఆనందిస్తున్నప్పుడు ఇంద్ర ప్రభృతి దేవతలంతా కూడా స్తోత్రం చేశారు. అనేక స్తోత్రాలున్నాయి, సుబ్రహ్మణ్య కవచాలున్నాయి, నాగ కవచాలున్నాయి. మీరు స్తోత్రనిధి అనే దాంట్లో చూసినా, మన భక్తి టీవీ ప్రసారంలో వస్తున్న స్తోత్రాల్లో చూసినా ఈ సుబ్రహ్మణ్య సంబంధమైన, కుమార సంబంధమైన, స్కంద సంబంధమైన, తర్వాత ఈ నాగ సంబంధమైన, సర్ప సంబంధమైన సర్ప సూక్తములు, సర్ప స్తోత్రములు ఎన్నున్నాయి అంటే కనీసం 400-500 పేజీలతో మనకి లభిస్తున్నాయి. అవన్నీ కూడా ఇక్కడ ప్రసారం అవుతుంటాయి. వాటన్నిటినీ మీరు తెలుసుకొని వాటిని వినటము, చూడటము, శ్రద్ధాపురస్సరంగా ముందుకు పోవటం వల్ల సమస్తమైన నాగదోషాలు తొలగి, నాగదోషం అంటే మనసులో ఉన్న భయమే నాగదోషం. అంటే ఏమీ లేదు. అమృతము అంటే ధైర్యము. చంద్రుడు అమృతకరుడు.
ఈ రాహువేం విషకరుడు, రెండు ఒకసారే పుట్టిని. ఇద్దరికి జనక స్థానం మనకి ఈ క్షీరసాగర సంభవమే కాబట్టి వీళ్ళ సోదరి లక్ష్మీదేవి కూడా ఉన్నది కాబట్టి రేపటి రోజున నాగపంచమి శ్రావణ మాసంలో నాగేంద్ర ఆరాధన సర్వశ్రేష్టం, శుభప్రదం, శ్రేష్టము, శ్రోత్రియము. చక్కగా వివరించారండి. అమ్మ, ఇప్పుడే శంకరమంచి గారి మాటల్లో సంతానం కలగాలి ఆలస్యమైనట్లయితే కనుక స్తోత్రాలు ఏం పఠించారో చెప్పారు. అయితే సంతానం ఆలస్యమైనప్పుడు నాగదేవతారాధన చెప్తూ ఉంటారు. అసలు సంతానానికి నాగదేవతలకి సంబంధం ఏంటి? చాలా మంచి ప్రశ్న అడిగారు తల్లి. ఎందుకు అంటే సంతానోత్పత్తికి కావలసినటువంటి బీజములు ఏవైతే శుక్రమునందు ఉంటాయో అవి సర్పాకారంగా ఉంటాయి. వాటిని ఆరాధించటం ఎలా కుదురుతుంది? వాటికి ప్రతీకగా సర్పారాధన చేస్తాం. అందుకని సంతానం లేనటువంటి వారు సర్పారాధన చేసినట్టయితే సంతానం కలుగుతుంది అన్నారు. పైగా ఈ సర్పాలను ఆరాధించేటప్పుడు అది నాగుల చవితి కానీ, నాగపంచమి కానీ, సుబ్రహ్మణ్య షష్ఠి కానీ ఎప్పుడైతే పుట్టలో పాలు పోయమని చెప్తారో అప్పుడల్లా పాటించే ఒక ప్రధానమైన నియమం ఉంది. ఏమిటి అంటే పచ్చిపాలే పోస్తారు, కాచరు. మామూలుగా పాలు కాస్తాం కానీ సుబ్రహ్మణ్య షష్ఠికి కానీ పాములకు పాలు పోసేటప్పుడు పచ్చిపాలే పోస్తారు, కాచనివి. తర్వాత ఆ రోజు ఎవరైతే పుట్టలో పాలు పోస్తారో వాళ్ళు పొయ్యి మీద పెట్టి వేడి చేసినవేవి తీసుకోరు. ఆఖరికి పాములకి నివేదన చేసేవి కూడా పచ్చివే ఉంటాయి, వండిందేది చెయ్యరు. పచ్చిపాలు, వడపప్పు, పానకం, చలిమిడి, చిమ్మిలి, మెత్తని జామపండు, జామకాయలు పెట్టరు, మెత్తగా పండిన అరటిపండు, ఇవి మాత్రమే వాటికి నివేదన చేస్తారు, అవి తింటారు. ఇవి తింటే ఏం జరుగుతుంది అంటే సర్పాల కోసం పెట్టినటువంటివి తింటే ఆడవాళ్ళకి గర్భధారణకి ఇబ్బంది కలిగించే సమస్యలు ఏమున్నాయో అవన్నీ పోతాయి. కడుపు చలవ అని ఒక పదం వినుంటారు మీరు. అమ్మాయికి తప్పనిసరిగా పుట్టింటి వారు కడుపు చలవని ఏం పెడతారమ్మా? కోటీశ్వర్లైనా సరే పెట్టేది చలిమిడే. అయితే పొరుగురు ఎడుతుంది కనుక బెల్లం పాకం పట్టి పెడతారు. కానీ ఈనాడు పాకం పట్టిన బెల్లం కాక పచ్చి చలిమిడి పెడతారు. తడి బియ్యపు పిండిలో బెల్లం కలిపి తయారు చేసిన చలిమిడి. ఈనాడు చలిమిడి, ఆ పైన చిమ్మిలి గనక తిన్నట్టయితే, చిమ్మిర్రి అంటారు, చిమ్మిల్లి అంటారు, రెండు పదాలు వాడకంలో ఉన్నాయి. అది గనక తిన్నట్టయితే ఆడపిల్లలకి సంతానం కలగడానికి ఇబ్బంది కలిగించే శారీరకమైనటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో పరిష్కరించబడతాయి. ఈ సంగతి ఆడవాళ్ళందరికీ తెలుసమ్మా. ఆడవాళ్ళు ఏమిటి, కుటుంబంలో అందరికీ తెలుసు. అమ్మాయి మొట్టమొదటిసారి పుష్పవతి అయినప్పుడు ఏం చేస్తారమ్మా? చిమ్మిరే పెడతారు. ఇప్పటికి కూడా గృహ వైద్యంలో ఆడపిల్లలకి కొన్ని నెలసరిలో తేడాలు వచ్చినప్పుడు చిమ్మిలి పెట్టడం, ఉప్పు కారము లేనటువంటి ఆహారం పెట్టడం చేస్తారు. అన్నంలో పాలు పోసి పెట్టడం, లేదా పులగమని, కిచిడీ కాదు మళ్ళీ, ఉప్పు లేకుండా పెసరపప్పు బియ్యంతో వండింది నెయ్యి వేసి, ఇట్లాంటివి పెట్టడం. ఇవి చేసి గృహ వైద్యంలో ఎక్కడన్నా ఏదో కారణంగా హెచ్చుతగ్గులు తేడాలు వస్తే వాటిని సరిదిద్దేటటువంటి ప్రయత్నం ఉంది. అందుకని ఈనాడు ఎవరికైతే సంతానం కావాలనుకుంటున్నారో వాళ్ళు సర్పారాధన చేసి, అంటే ఆంగ్లంలో చెప్తే అర్థమవుతుందో స్పర్మ్ అంటాం, దాన్ని ఆరాధన ఎలా చేస్తాం? కనపడదు గనక దానికి ప్రతీకలుగా సర్పాలని చేయడం ఉంది. అందుకే దీన్ని మనకి తెలియచెప్పడానికి మానసాదేవిని పూజన చేయమంటారు. మానసాదేవి సర్పములకు తల్లి. ఎంతోమందికి మానసాదేవికి పూజ చేసిన తర్వాత ప్రత్యేకంగా మంగళవారం అనుకుంటా చేస్తారు దాన్ని. అలా గనక చేసినట్టయితే వారికి, పైగా ఇదే ఆహార నియమాలు ఉంటాయి వాళ్ళకి, వండి నువ్వు తినకూడదు మొదలైనవి. ఇలా పాటించి చేసినటువంటి వారికి తప్పనిసరిగా సంతానం కలుగుతుంది అని చెప్పడమే కాదు, మాకు కలిగింది అని చెప్పినటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు నిరూపణ చేయడానికి.
అంటే ఎవరైనా మాకు ఇది ఫలించిందే అని చెప్తే కదమ్మా, అందరూ చెయ్యరు, నిజంగా అవసరము లేదు అందరికీను. అలా ఉండి చేసినటువంటి వాళ్ళకి ఫలితం ఉంది అన్నప్పుడు దాన్ని మనం నమ్మవలసి ఉంటుందమ్మా. అందుకని ఎందుకు వచ్చింది ప్రత్యేకంగా, అయ్యో ఈ అమ్మాయికి సంతానం కలగలేదేదో అనారోగ్యం ఉందన్నమాట, అందుకని ఈ పని చేస్తోంది అని నలుగురు బొగ్గలు నొక్కుకోకుండా ఆడవాళ్ళందరూ ఇది పాటించండి అన్నారు. తప్పనిసరిగా ఈ కనీసం సంవత్సరానికి 3 సార్లు, ఒకసారి శ్రావణ మాసంలో, మరొకసారి కార్తీక మాసంలో, ఆ తర్వాత మళ్ళీ మనకి తరువాత సుబ్రహ్మణ్య షష్ఠి ఉంది కదా, అప్పుడు ఈ 3 సార్లు గనక కనీసం ఈ 3 రోజులు ఇవి పాటించినట్టయితే ఆడవాళ్ళకి స్త్రీ సంబంధమైనటువంటి ఇబ్బందులు ఏమన్నా ఉంటే తొలగిపోతాయి. ఆ ఇబ్బంది ఉంటే కదా సంతానం కలగడానికి అడ్డు వచ్చేది. అందువల్ల సరే జ్యోతిష్యపరంగా మంత్రశాస్త్రపరంగా చేసేవి చేస్తాం. అంటే అన్ని రకాలుగాను చేయాలి కదమ్మా. మందేసి ఊరుకోం కదా, మందుతో పాటు పచ్చం కూడా పాటిస్తాం, విశ్రాంతి కూడా తీసుకుంటాం ఏదైనా వ్యాధి ఉంటే. మరి మందేసుకున్నాం కదా అని పచ్చం మానేసిను విశ్రాంతి తీసుకోకుండా పనిచేయం కదా. అన్ని మార్గాలలోనూ అన్ని విధాలుగాను కూడా సంతానం కలగడానికి చేసేటటువంటి వాటిల్లో ఇవి ప్రధానమైనటువంటి అంశాలు. సోనా శర్మ గారు, మీరు చెప్పండి, ఇంటి ఆవరణలో పుట్టలు వెలిసినట్లయితే కనుక అవి ఎలాంటి ఫలితాలు ఇస్తాయి, అలాగే వాటిని తీసేయడం అనేది శాస్త్రమేనా? మంచి ప్రశ్న అమ్మ. ఇవాళ రేపు చాలామంది ఇళ్లలో, ఇక్కడ తెలంగాణలో చూస్తున్నాం మనం, చాలామంది ఇంట్లో పుట్ట వెలిస్తే దానికి పూజిస్తూ ఉంటారు ఇంట్లోనే. మేము కొంతమంది ఇళ్లలో పుట్టలు ఉన్నాయి, మాకు ఇలవేల్పు నాగదేవత అని. ఇక్కడ మనం ప్రధానంగా విశ్లేషించాల్సిన విషయం ఏంటంటే, సర్పాలు కొన్ని భయాందోళన కలిగిస్తూ ఉంటాయి. ఆ సర్పాల వల్ల మనకి కీడు జరగచ్చు. కాబట్టి ఇదంతా కూడా అసలు స్థానం సర్పాలదే. మనం ఉన్నటువంటి స్థానాలు ప్రతిదీ సర్పానికి సంబంధించినటువంటి స్థానాలే. కాబట్టి మన యొక్క నివాసం కోసం వాటిని ఇక్కడి నుంచి నిర్మూలించి మనం గృహాలు ఏర్పరచుకుంటూ వచ్చాం. అయితే ఈ సర్పాలు ఎక్కడైతే పుట్టలు వెలిసాయో అవి అక్కడ ఉండకూడదు, మన ఇళ్లలో పుట్టలు ఉండకూడదు. ఎందుకంటే వాటి వల్ల మనకి కీడు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇంతకుముందు అన్నయ్య గారు చెప్పినట్టుగా సర్పదర్శనం అది దర్శనిస్తేనే దోషం అనమని. కాబట్టి అటువంటి దోషాలు మనకి తగలకుండా ఉండాలంటే దానికి ఆ పుట్టని నిర్మూలించడానికి ఒక మంచి సమయాన్ని చూసుకోవాలి. ఒక మంచి వారం, మంగళవారం కాకుండా, శుక్రవారం కాకుండా, లేదా సంధ్యవేళ కాకుండా ఆ పుట్ట మీద ఆవు పాలతో అభిషేకించి దాన్ని కరిగించి అప్పుడు దాన్ని నిర్మూలించాలి. ఆ సర్పాన్ని కూడా హాని చేయకూడదు. అలాగా దాన్ని నిర్మూలించి అప్పుడు మనం దాన్ని అక్కడ శుభ్రపరచుకోవాలి అలాగే ఆ స్థలాన్ని. కానీ ఇక్కడ తెలంగాణ వాళ్ళలో చాలామంది ఇళ్లల్లో ఆ పుట్టకి పూజ చేస్తున్నారు. అంటే కొంతమందికి నాగదేవత అధిష్టాన దేవతగా వాళ్ళు పూజిస్తూ ఉంటారు. ఇప్పటికి మనం చాలా యూట్యూబ్ ఛానల్లో మనం చూస్తూ ఉన్నాం, వాళ్ళ ఇంట్లోనే ఆ సర్పం తిరుగుతూ ఉంటుంది. కొంతమంది ఇళ్లలో ఉంది ఇప్పటికి కూడా. ఆ నాగదేవతగా భక్తితో పూజిస్తారు. ఎంత భక్తి అంటే వాళ్ళ భయాందోళన కూడా తొలగించుకుని, ఇక నీవు తప్ప మాకు దిక్కు లేదు అని వాళ్ళకి ఆ సర్పానికి వాళ్ళు వాళ్ళ యొక్క ఆత్మని అందించినట్లుగా, అంటే ప్రాణం కూడా లెక్క చేయకుండా పూజిస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళకి అది యోగిస్తూ ఉంటుంది. కొంతమంది నమ్మకం అది మూఢనమ్మకం కావచ్చు, లేదా వాళ్ళ కులాచారం ప్రకారంగా కావచ్చు. కానీ శాస్త్రపరంగా అయితే మటుకు ఆ పుట్టలు మన ఇంటి ఆవరణలో ఉండకూడదు. అలా ఉన్నట్లయితే దాన్ని చెప్పినటువంటి పద్ధతుల్లో సరైన తిథుల్లో చూసుకొని దాన్ని నిర్మూలించడం మంచిది, శ్రేయస్కరం. అది శంకర్ మంచి గారు, మీరు చెప్పండి. అయితే ఈ సర్పదోషాలు అనేవి ఎంతవరకు ఇబ్బందికరమైనవి, అలాగే కొంతమంది పరిహారాలు పాటించలేరు, అలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఇబ్బందులు పడాల్సిందేనా? అంటే చాలా చిన్న రెమెడీతో మనం దీనిలోంచి బయటపడచ్చమ్మా. సర్పదోష ప్రభావము ఏం చేస్తుంది అంటే మానసిక దోషాన్ని ఇస్తుంది, దాంపత్య దోషాన్ని ఇస్తుంది, అథవా సంతాన విలంబాన్ని ఇస్తుంది. సంతానం కలగటంలో ఆలస్యం, కలిగిన ఆ సంతానం సరిగ్గా వృద్ధి చెందటంలో మేధోపరమైనటువంటి సమస్యలు ఇలాంటివి ఇస్తూ ఉంటాయి గ్రహదోషాలు. ప్రధానంగా సకాలంలో వివాహం చేసుకుంటే సంతాన సమస్యల నుండి బయటపడవచ్చు. ముఖ్యంగా అసలు ఆలస్యం కాకుండా
నేను ఇంకా చదువుకోవాలి, ఇంకా ఉద్యోగం రావాలి, పెద్ద కారు, పదోన్నతి రావాలి, ఇలా పెట్టుకోవటం వల్ల ఆ వయఃప్రభావం ముందుకెళ్ళిపోయి ఆలస్యంగా సంతానం కలగటం ద్వారా మనకి నాగదోషాలు కారణమవుతూ ఉంటాయి. అంటే జాతకంలో నాగదోషం ఉన్నప్పుడు మాత్రం ప్రధానంగా నేను చెప్పే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. జాతకంలో నాగదోషం ఉన్నదే అని మనం గమనించాము. నాగదోషం అంటే ఏంటి? 1-7 రాహు ఉన్నా లేదా కేతు ఉన్నా 9లో ఉన్న నాగదోషం అని తెలుసుకున్నాము. లేదా చంద్రరాహులు కలిసి ఉన్నా, చంద్రకేతులు కలిసి ఉన్నా, సూర్యరాహులు కలిసి ఉన్నా, సూర్యకేతులు కలిసి ఉన్నా అది నాగదోషం అని తెలుసుకున్నాం. నాగదోషం అని తెలుసుకున్న తర్వాత ఏం చేయాలి? వాళ్ళకి విద్యాబుద్ధులు సకాలంలో వస్తున్నాయి లేవా అనేది ఒకటి గమనించాలి. ఈ తరుణం దాటిన తర్వాత వివాహం సకాలంలో చేసి సంతానం త్వరగా కనేట్టుగా చేయాలి. అంటే సంతానం కనటానికి యోగ్యమైనటువంటి వయస్సు ఉన్నదా లేదా చూచి పెళ్లి చేయాలి, తర్వాత చదువుకోవచ్చు. ఇది నాగదోషానికి ప్రధాన నివారణ. అంతేగాని కాళహస్తిపోయి అక్కడ నేను పూజ చేయిస్తానండి, టికెట్ కట్టి అక్కడ కూర్చుంటానంటే అది చేయండి. అది చేయకూడదని ఎక్కడా చెప్పట్లా. కానీ అది ఒక్కటి మాత్రమే సరిపోదు. సరస్వతి అమ్మవారి దగ్గర పెన్ను పెట్టి పూజ చేయడం తప్పు కాదు, ఆ పెన్నుతో రాయటం ఇంకా మంచిది. కానీ చదవకుండా రాస్తే పెన్నులో ఇంకా అక్కడే ఉంటుంది, మనం పాస్ కాము. చదువుతూ ఇవన్నీ చేయండి. సకాలంలో సంతానం కనేటైతే సంతాన సంబంధమైన నాగదోషం నుండి ఏమాత్రం పూజల జోలికి వెళ్లకుండా కేవలం రాహుకేతు స్తోత్రాలు. ఇప్పుడు ఒకటి ఇంద్రుడు చేసినటువంటి సర్పస్తోత్రం ఉన్నది, అది చాలా విశేషమైంది, పురాణాల నుంచి తీసుకొచ్చాను, దాన్ని చెబుతాను. చిన్నదే అది. దాన్ని చేసిన సంతాన సంబంధమైన సమస్యలు తీరిపోతాయి. ఇంకా రెండవది ఏంటి? వివాహ సంబంధమైన సమస్య. ఈ వివాహ సంబంధమైన నాగదోషం ఎలా ఉంటుంది? వాళ్ళు ఒకళ్ళని అనుకుంటారు, తల్లిదండ్రులు ఇంకోళ్ళకి ఇచ్చి పెళ్లి చేయాలని చూస్తుంటారు. అది కాకుండా వాళ్ళ మనస్సు, ఈ తల్లిదండ్రుల మనస్సు ఏకీకృతం అయ్యేట్టుగా చర్చలు చేసి ఎవరికైతే వివాహం చేయాలనుకుంటున్నామో వాళ్ళ మనోభావాలని గమనించి వాళ్ళ ఇష్టానుసారంగా చేస్తే ఈ ద్వితీయ వివాహ యోగాలు ఇవన్నీ ఏవి ఉండవు. వాళ్ళకి నచ్చిన పని చేస్తారు. ఆ విధంగా వాళ్ళ మనస్సుకు తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకోండి. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయండి, ఇప్పుడు చెప్పే స్తోత్రాలు చేయండి, పూజలు చేయండి, పునస్కారాలు చేయండి, అన్నీ చేయండి. కానీ ప్రధానంగా ఇన్ని చేసినా ఆ పెళ్లి చేసుకునే వాళ్ళ యొక్క మనస్సును తెలుసుకోకుండా మనం దేనికో అంతస్తుకో మన యొక్క దీనికో పోయి కనుక మన భేషజాలకు పోయి కనుక పెళ్లి చేస్తే ఆ నాగదోషము ఉంటుంది. అసలు వివాహ జీవితంలో ప్రకృతిలో ఒక జంట కలిసిందంటే వాళ్ళు విడిపోరండి. విడిపోతున్నారంటే అక్కడ నాగగ్రహాలు ఉన్నాయండి. ఇది గమనించండి. ఇక మూడో అంశం ఏంటి? ఇంకా నాగదోషం ఉన్నప్పుడు వాళ్ళు ఆనందంగా ఉండరు, సంతోషంగా ఉండరు, ఎవరి మాట వినరు. ఏదైనా సరే కంపేర్ చేసుకుంటారు. నేను వాళ్ళకిలాగా ఎదగలేకపోయాను, నేను వేస్ట్, నేను ఇంకెందుకు పనికిరాను, కాబట్టి నేను ఏ సభలకు రాను, ఎవరితో తిరగను, ఏం చేయను, ఎవరితో మాట్లాడను, మీరే పోండి అని ఇట్లా విసుక్కుంటుంటారు. క్షణక్షణం అలుగుతూ ఉంటారు. అలిగారు కదా అని వాళ్ళని తిట్టి కొట్టి వాళ్ళని ఇంకా మీరు ఇబ్బంది పెట్టకండి. వాళ్ళకి ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరాయ నమః అనండి. శూలం పట్టుకున్న శక్తివేలు మురుగా చిన్న ఫోటో వాళ్ళకి ఎదురుగా పెట్టండి. హనుమంతుడిని చూస్తే పిశాచాలు దెయ్యాలు పారిపోయినట్టుగా వీళ్ళల్లో ఉన్న అసంతృప్తి మొత్తం సర్వనాశనం అవుతుంది. ఇందాక చెప్పుకున్నాం కదా, సుబ్రహ్మణ్య అనుగ్రహంతో ఆయన తపస్సులోకి వెళ్ళంగానే పాము రూపంగా మారుతున్నారు. ఎందుకని? ఎవరికి ఇబ్బంది కలగకుండా ఉండటం కోసం. అలాగా కాబట్టి అక్కడ ధ్యానం బాగా చేయొచ్చు. ధ్యాతృధ్యేయ రూపాన్ని, కుండలిని శక్తి ప్రచోదనం కావాలి కదా. కుండలిని అంటే నేను ఇందాక అమ్మ చెప్పారు కదా. కాబట్టి ఇక్కడ ఏంటి? ఇక్కడ ఆది పరాశక్తిలాగా, అంటే ఇక్కడ మనకి ఈ వెన్నుపాములాగా మనలో నాగదోష యొక్క నివారణ కావాలి అంటే వాళ్ళల్లో ఉన్న అసంతృప్తిని తొలగించండి. చిన్నప్పటి నుంచి వాళ్ళని అనుస్తూ పెంచకండి. ఫస్ట్ మీరు ముందు జాతకం చూపించుకోండి, జాతకం చూచుకోండి. దాంట్లో నాగగ్రహాలు కనపడ్డాయి, చంద్రరాహులు కనపడ్డారు, అంతే. వాళ్ళల్లో మల్టీ నేచర్ ఉంటుంది, దాన్ని మీరు కొట్టద్దు. జాగ్రత్తగా చూస్తే సమస్త దోషాలు పోతాయి. ఈ ఒక్క స్తోత్రం చెప్పేస్తాను, సర్వపుణ్యదాయకం. మాకు కూడా రాసుకొచ్చినందుకు, చదివినందుకు మాకు కూడా పుణ్యం వస్తుంది. ఇది ఇంద్రకృత నాగస్తోత్రం అండి. సర్పస్తోత్రము నాగస్తోత్రం అని పేరు. ఇది ఎలా ఉన్నదంటే ఎక్కడెక్కడ పాములు ఉన్నాయో ఆ పాములన్నీ నన్ను రక్షించాలి. ఫస్ట్ పాములు ఎక్కడున్నాయో చెప్పించారు. అంటే సృష్టి చేయాలి కదా ఆయన. బ్రహ్మలోకంలో ఉన్నాయి. బ్రహ్మలోకే చ ఏ సర్పాః
శేషనాగపురోగమాః నమోऽस्तु తేభ్యः సుప్రీతాः ప్రసన్నా సంతు మే సదా విష్ణులోకే చ ఏ సర్పాः ఆదిశేషపురోగమాः నమోऽस्तु తేభ్యः సుప్రీతాः ప్రసన్నాः సంతు మే సదా రుద్రలోకే చ ఏ సర్పాः వాసుకి ప్రముఖాశ్చ ఏ నమోऽस्तु తేభ్యः సుప్రీతాः ప్రసన్నాः సంతు మే సదా ఖాండవస్య తథా దాహే తక్షకః ప్రముఖాస్తథా స్వర్గం ఏ చ సమాశ్రితాః నమోऽस्तु తేభ్యः సుప్రీతాः ప్రసన్నాः సంతు మే సదా సర్పసత్రే చ ఏ సర్పాः ఆస్తికేన చ రక్షితాः నమోऽस्तु తేభ్యः సుప్రీతాः ప్రసన్నాः సంతు మే సదా మలయే చైవ ఏ సర్పాः కర్కోటప్రముఖాశ్చ ఏ నమోऽस्तु తేభ్యः సుప్రీతాः ప్రసన్నాः సంతు మే సదా ధర్మలోకే చ ఏ సర్పాः వైతరణ్యాం సమాశ్రితాः నమోऽस्तु తేభ్యः సుప్రీతాः ప్రసన్నాः సంతు మే సదా సముద్రే చైవ ఏ సర్పాः పాతాళే చైవ సంస్థితాः నమోऽस्तु తేభ్యः సుప్రీతాः ప్రసన్నాः సంతు మే సదా ఏ సర్పాः పర్వతాగ్రేషు దరీసంధిషు సంస్థితాः నమోऽस्तु తేభ్యः సుప్రీతాः ప్రసన్నాः సంతు మే సదా గ్రామే వా యది వా అరణ్యే ఏ సర్పాः ప్రచరంతి నమోऽस्तु తేభ్యः సుప్రీతాः ప్రసన్నాः సంతు మే సదా పృథివ్యాం చైవ ఏ సర్పాः బిలసంస్థితాः నమోऽस्तु తేభ్యः సుప్రీతాः ప్రసన్నాः సంతు మే సదా రసాతలే చ ఏ సర్పాः అనంతాద్యా మహావిషాः నమోऽस्तु తేభ్యः సుప్రీతాः ప్రసన్నాः సంతు మే సదా ఇది ఇంద్రకృతం సర్పస్తోత్రం శతమానం భవతి శతాయుః పురుషస్యతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి సర్వేషాం సర్పదోష నివారణోస్తు సంపూర్ణ మేధోసిద్ధిరస్తు బుద్ధి చైతన్య సిద్ధిరస్తు ఆయురారోగ్య సకల ఐశ్వర్య ప్రాప్తిరస్తు శ్రావణ శుక్లే నాగపంచమ్యాం సంపూర్ణ నాగదేవతానుగ్రహ కటాక్ష సిద్ధి ద్వారా సర్వేషాం సంపూర్ణ శుభఫలావాప్తిరస్తు. చాలా చక్కగా వివరించారండి అమ్మ. అలాగే చూసుకుంటే చాలా ఆలయాల్లో మనం జంట నాగులనే చూస్తాం. జంట నాగుల ప్రతిమలు మాత్రమే మనకు కనిపిస్తూ ఉంటాయి. అయితే వీటి యొక్క విశిష్టత తెలియజేస్తూనే రేపు నాగుల పంచమి రోజున విశేషంగా నివేదించాల్సినటువంటి ప్రసాదం ఏంటి? అమ్మ ఇందాకనే నేను చెప్పాను కానీ మళ్ళీ నివేదన అని మీరు ప్రత్యేకంగా అడిగారు కనుక చెప్తున్నాను. పాములకి ఎప్పుడూ కూడా సాత్వికమైన వేడి చెయ్యనటువంటి వండనటువంటి పొయ్యి మీద పెట్టనటువంటి పదార్థాలు నివేదన చేయాలి. పచ్చిపాలు, చలిమిడి అంటే బియ్యపిండి, బెల్లము, పంచదార కాదు. పంచదార అసలు దేవతామూర్తులకి నివేదన చేసే చోట ఎక్కడా పంచదార వాడకూడదు. బెల్లం లేదు, ఎర్రగా మాకు నల్లగా కనపడుతుంది అంటే ఖండచక్ర వాడచ్చు, అంటే పటికి బెల్లం. అదిను పచ్చి బియ్యపిండి. కానీ కొంతమంది గోధుమ పిండి కూడా వాడతారు, దాంట్లో కూడా దోషం లేదు. ఇది చలిమిడితో పాటుగా వడపప్పు, పానకము, ఆ పైన చిమ్మిరి ప్రధానంగా నివేదన చేస్తారమ్మా. మిగిలినటువంటి పదార్థాలు మెత్తగా ఉండే పళ్ళు పెట్టాలి. అది గట్టిగా ఉండేవి నవలడానికి పనికొచ్చేవి కదా, నాకితే వెళ్ళిపోవాలి పదార్థం లోపలికి, అటువంటివి మాత్రమే నివేదన చేయడం మనం చూస్తూ ఉంటాం. అది వాటికి పెట్టవలసిన నివేదనలు అవి. ఎందుకంటే ఇవి శుద్ధమైన సాత్విక ఆహారం అమ్మ. ఈ సాత్వికాహారంతో మాత్రమే కుండలిని జాగృతమవుతుంది తప్ప తమోగుణ ప్రధానమైన రజోగుణ ప్రధానమైన ఆహారాలు స్వీకరించినట్టయితే ఇబ్బంది. చివరిగా శంకరమంచి గారు, కార్యక్రమం ముగించే ముందు రేపటి రోజున నాగపంచమిని ఎలా జరుపుకోవాలి? ప్రధానంగా మీ ఇంటి ద్వారం దగ్గర అక్కడ ప్రదేశం చూసుకొని కొద్ది గోడ ఉన్నా సరే ద్వారానికి ఇటుపక్క అటుపక్క కొద్దిగా నాగ బొమ్మల్ని ఆకృతిగా అక్కడ వేయండి.
అది ఆవు పేడతో దొరికితే వేయండి, లేదంటే పసుపుతో వేయండి, గంధంతో వేయండి. అలా ఊరికే అలా సర్పాకృతిగా పడగాకృతిగా ఇలా ద్వారానికి అటుపక్క ఇటుపక్క చిన్న బొమ్మలు ఏదో భేతాళలాగా భయపడేట్టుగా కాకుండా చిన్నగా వేసి అక్కడే కాస్త గంధము పసుపు కుంకుమ వేసి వీలైతే గరికలు ఎక్కడ పడితే అక్కడ దొరికితే గరికిపోచలు అవి పెట్టి అక్కడ పానకం వడపప్పు ఈ మనకు తోచిన విధంగా అక్కడ కొద్దిగా ధూపం వేసి హారతి ఇవ్వండి, నమస్కారం చేసుకోండి, చాలా మంచి జరుగుతుంది. అలాగే వాటికి ఆ పత్తితో చేసినటువంటి వస్త్రం యజ్ఞోపవీతం కూడా పెట్టండి, హారతి ఇవ్వండి, అందరూ తీసుకోండి. దగ్గరలో పుట్ట ఉంటే పుట్టకు వెళ్ళి నమస్కారం చేయండి. అక్కడ ఆ స్వామివారికి నమస్కారం చేసుకున్నట్టయితే ఎవరికైతే ఇబ్బందులు ఉన్నాయి, ఎవరైతే ఆందోళనలో ఉన్నారు, ఎవరైతే తీవ్రంగా ఇంట్లో మాట్లాడుతున్నారు, పెద్ద స్వరంతో మాట్లాడుతుంటారు, కొంతమంది అరుస్తూ ఉంటారు, ఊగిపోతూ ఉంటారు, లోపల నరాలు కూడా కదిలిపోతూ ఉంటాయి, చూసే వాళ్ళకి అందరికి కూడా ఇబ్బందిగా ఉంటుంది. ఈ ఆందోళన ఉద్రేకత ఇవన్నీ కూడా తొలగటం కోసమై, శాంతం కోసమై, మంచి ఫలితాలు రావటం కోసమై మన తరపున మన కుటుంబం తరపున ఇంటికి ఒకళ్ళైనా వెళ్ళండి. అలాగే మన గ్రామంలో ముఖ్యంగా గ్రామం తరపున కూడా వెళ్ళి అందరికీ గ్రామంలో గ్రామదేవతతో పాటు పుట్టలకు కూడా పూజ చేయటం అనే సాంప్రదాయం ఉంది. దేవాలయాల్లో పుట్టల దగ్గర పూజ చేయటం అనే సాంప్రదాయం ఉంది. అలా చేసి ఆ పుట్టమ్మని ధరించినట్లయితే చాలా బాగుంటుంది. అయితే శుచిగా ఉండాలి. ఇక్కడ శాస్త్రంలో అయితే ఎరుపు వస్త్రాలు ధరించమని శాస్త్రంలో ఈ నాగపంచమి వ్రతంలో ఉన్నది. ఉన్నవాళ్ళు ధరించండి, లేని వాళ్ళు ఏం చేస్తారంటే తెల్లని వస్త్రాలైనా సరే శుచిర్భూతంగా వీలైతే పట్టుబట్టలు కట్టుకోండి, లేదా నూలు వస్త్రాలు ఎక్కువగా కట్టుకోవటం, అంటే కాటన్ వస్త్రాలు, సిల్క్ ఇవి కాకుండా మన భారతీయ సాంప్రదాయం బద్ధంగా ధరించి అలా చేసి రేపటి రోజున కొద్దిగా వీలైతే ఏమిటయా అంటే లేటుగా ఆహారం తీసుకోండి, తక్కువగా తీసుకోండి, సాత్విక ఆహారం తీసుకోండి, వీలైతే ఉపవాసం ఉండండి. ఇలా కనుక చేసినట్లయితే నాగపంచమి వ్రతము యొక్క ఫలము, నాగేంద్రుడి యొక్క అనుగ్రహము, మానసిక చైతన్యము వస్తుంది. భక్తి టీవీలో ఋషి పరంపర ప్రాప్తంగా వస్తున్నటువంటి శాస్త్రాలని శాస్త్రీయ మార్గంలో తరింపజేసే విధంగా సుస్పష్టమైన పండితులతో, ఇప్పుడు అమ్మగారు వచ్చారు అంటే అనంతలక్ష్మి గారు, వారి పేరులోనే ఉంది, సమస్త శాస్త్రాలు వడపోసినటువంటి 60 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి పెద్దవారు, 80 సంవత్సరాల దగ్గరగా ఉండి కూడా ఆరోగ్యంగా ఉండి ఇవన్నీ మనకు తెలియజేస్తున్నారంటే ఇలాంటి వాళ్ళ యొక్క ఉపదేశాలని భక్తి టీవీలో ప్రసారం చేయటం, పండితుల్ని శోధించి తీసుకురావటం, పండిత వాక్యాలని వినిపించడం మనందరికీ ఎంతో పుణ్యదాయకం, శుభప్రదం, శ్రేష్టము. నాగదోష నివారణ కలిగే విధంగా గరుడ పంచమి కూడా రేపు ఉన్నది కాబట్టి గరుడానుగ్రహం కూడా మనందరికీ వచ్చి వారికి, అంటే ఈ గరుత్మంతుడేమో గరుత్మంతుడి మీద విష్ణువు అధిరోహించి ఉంటారు, శయనం దగ్గరికి వెళ్ళేసరికలా ఆ అనంత శయనం మీద ఆయన ఉంటారు. ఇక్కడ అభేదంగా చూస్తూ మనము శాంతిని సుఖాన్ని పొందాలని మన భక్తి టీవీ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. ప్రధానమైన విషయం ఏమిటంటేనమ్మా, సర్పారాధన చేసేది మిగిలినటువంటి రూపాలన్నీ, దేవతా రూపాలన్నిటినీ మనం కల్పన చేసుకుంటాం మన భావాలకి. ఇవి స్పష్టంగా కనపడేటటువంటివి. వీటికి శుచి చాలా అవసరం. ఇది మామూలుగా ఎలాగ ప్రవర్తించుకున్నా, ఇళ్లల్లో మడి ఆచారం లాంటివి పాటించినా పాటించకపోయినా ఏమీ అనడానికి లేని పరిస్థితులు ఇవి కదా. చాలా తప్పు పడతారు, మనం అంటే మన్ని తప్పు పడతారు. కానీ అటువంటి వాళ్ళు ఆ మడి ఆచారం పాటించని వాళ్ళు ఈ నాగపంచమి, నాగుల చవితి లాంటివి చెయ్యకుండా ఉండడం శ్రేష్టం. పాటించాలి, శౌచము పాటించాలి. మడి అంటే ప్రత్యేకంగా తడిబట్టలతో చేయమని కాదు, దాని ప్రత్యేకం ఉంది. ఒక శౌచం అని పాటించేది ఒకటి ఉంది, అది తప్పనిసరిగా పాటించాలమ్మా. మామూలుగా పాటించినటువంటి వాళ్ళు కూడా పుట్టలో పాలు పోస్తామంటే ముందు రోజున ఇళ్ళు కడుక్కొని ఇళ్లల్లో దుప్పట్లు బొంతలు కూడా ఉతికి ఆరేస్తారు. ఎట్లా ఏ పరిస్థితుల్లో వాటన్నిటినీ ముట్టుకున్నామో అని ఆ రోజు కట్టుకోవాల్సిన బట్టలన్నీ ఉతికి ప్రత్యేకంగా ఆరేసుకుంటారు. మిగిలిన రోజుల్లో ఏం పాటించని వాళ్ళు కూడా చేసేటప్పుడు మనం క్లెన్లీనెస్ గురించి చాలా గొప్పగా మాట్లాడుకుంటూ ఉన్నాం. WHO కూడా వాటి గురించి చెప్పింది. అవన్నీ ఉన్న తర్వాత కూడా మనం సర్పారాధన చేసేటప్పుడు ప్రధానంగా పాటించవలసింది శౌచం చాలా అవసరం. ఈనాటి నాగుల పంచమి ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా
మీరందరూ విచ్చేశారు. చాలా చక్కని విషయాలు, రేపటి విశిష్టత ఏంటి, ఎలా జరుపుకోవాలి, ఆ దోషాలు పరిహారాలు అన్నీ కూడా తెలియజేశారండి. ధన్యవాదాలు. మంచిదమ్మా. వీక్షించారు కదండి, ఇది నాగుల పంచమికి సంబంధించిన ప్రత్యేక కార్యక్రమం. నాగుల పంచమి శ్రావణ శుక్రవారం సందర్భంగా భక్తి టీవీలో ప్రత్యేక కార్యక్రమాలు, ప్రత్యక్ష ప్రసారాలు కూడా ప్రసారం అవుతూ ఉంటే వాటన్నింటినీ కూడా మీరు వీక్షించి తరించండి. మరో ప్రత్యేక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.